ఫ్రెండ్స్, మీకు ఒక శుభవార్త. మందులు, ఇన్సులిన్ ఇలాంటి అవసరాలు లేకుండా మీ షుగర్ వ్యాధిని సమూలంగా తగ్గించే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అది ఈరోజు మీకు పూర్తిగా అది ఎలా సాధ్యమో వివరించబోతున్నాను. అలాగే మీకు ఒక 30 రోజుల పాటు అందులో ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ కూడా ఉండబోతుంది. సో ఇది మీ గేమ్ చేంజర్, లైఫ్ చేంజింగ్ ఇంటర్వ్యూ. ఎట్టి పరిస్థితులలో మిస్ కాకుండా చూడండి. ఓకేనా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. షుగర్ వ్యాధి మనకు తెలుసు, దానికి చికిత్స లేదు అని డాక్టర్లు చెప్తారు. మనం కూడా పొద్దున చాలామందికి ఈ దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉదయం అనేది ఒక షుగర్ ట్యాబ్లెట్ లేదా ఇన్సులిన్ వేసుకోవడం ద్వారా స్టార్ట్ అయిపోతుంది. మరి అలాంటిది మీకు తెలుసా, అసలు షుగర్ వ్యాధికి అసలు ఇప్పుడు ఏదైతే మనం వేసుకుంటున్నామో చికిత్స అవసరం లేదు. మనం ఏమనుకుంటాం, ప్యాంక్రియాస్ కారణం, దోషి అనుకుంటాం కదా. ఆ పాపం దానికి అసలు సంబంధమే లేదు ఈ షుగర్ వ్యాధికి. దానికి షుగర్ వ్యాధి రావడానికి, తగ్గించుకోవడానికి ఒక మెయిన్ ఒకటి ఉంది. అదేంటో నేను చెప్పకూడదు, డాక్టర్ సుబ్బయ్య గారు చెప్తారు. తను క్వాంటమైజ్డ్ హీలర్, అలాగే హెల్త్ డిజైనర్. సో బెంగళూరులో ఉంటారు సార్. కేవలం ఇది మన తెలుగు రాష్ట్రాలకు చెప్పడం కోసం సార్ని రిక్వెస్ట్ చేస్తే బెంగళూరు నుంచి మన కోసం హైదరాబాద్ మన స్టూడియోకి వచ్చారు. చాలా సంతోషం. వారు అద్భుతమైన ఎక్స్పర్ట్, మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పే ఈ రివల్యూషనరీ విషయం రేపు ఒక పెద్ద డిస్కవరీ కింద, లేదంటే ఒక లైఫ్ చేంజింగ్ ఫార్ములా కాబోతుంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు కాబట్టి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? నేను సూపర్గా ఉంటాను. ప్రయాణం ఎలా జరిగింది? అద్భుతం, ఆనందం. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత దూరం 800 కిలోమీటర్ల నుంచి మా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం సార్. మీ తెలుగు ప్రేక్షకులు అనేది కదా, మన నేను తెలుగు, కూడా తెలుగు. right, right, మన right. తెలుగు వాళ్ళు. Right. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగులోనే. చదివింది కూడా ఇంటర్మీడియట్ వరకు చదివింది తెలుగే. అచ్చా. కాబట్టి నాకు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉందనే ఉంది. Wonderful అయితే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమైంది చెప్తే, డయాబెటీస్ 850 మిలియన్స్ సఫరింగ్ అవుతా ఉండేది వరల్డ్ వైడ్గా. కరెక్ట్. మన భారతదేశంలో దాంట్లో మెజారిటీ ఉండారు. షుగర్ క్యాపిటల్ ఆఫ్ అంటారు. అవును, మన హైదరాబాద్ షుగర్ బౌల్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ది డయాబెటీస్. కరెక్ట్. అది చాలా మందికి ఏమేమి చెప్తే, నోరు తెరిచిన వెంటనే ప్యాంక్రియాస్, హైలైట్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచే డయాబెటీస్ వస్తుండది అనేసి. అన్నిటికంటే ముఖ్యమైనది 100కి 99% డయాబెటీస్ ఒకటేని కాదు, అన్ని వ్యాధులకు కారణం వచ్చేసి మన సైకోసోమాటిక్. ఓకే. దాంట్లో మేజర్గా వచ్చేసి డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ డిజార్డర్ అని చెప్పేసి మనకు 1850లో ఫాదర్ ఆఫ్ ఫిజియాలజిస్ట్, ఫ్రెంచ్ ఫిజియాలజిస్ట్ క్లాడ్ బెర్నాండ్ అనేసి ఒకతను చెప్పినారు. ఆ పేపర్ వచ్చేసి ఈ రోజుకి ప్రాపర్గా పబ్లిష్ కావడం లేదు. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ డ్రగ్ మాఫియా. ఇది ఓవర్ ది కౌంటర్ వచ్చేసి సేల్స్ వచ్చేసి ట్రిలియన్స్లో ఉండాలి, వేల కోట్ల సంపాదిస్తా ఉన్నారు ఈ డయాబెటీస్ మాత్రల నుంచి. అవును. కాబట్టి వాళ్ళు ఈజీగా వదలరు. ఏది కూడా డ్రగ్ మాఫియా నుంచి బయటికి రావాలని చెప్తే అంత సులభం కాదు. కరెక్ట్ చెప్పారు సార్. అవును. దీన్ని మనము ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే దానికంటే చాలా మందిలో మనము చేస్తూ ఉండే ప్రయత్నం అనేసి ధైర్యంగా చెప్పవచ్చు. ఈ సాహసం, ధైర్యం రెండు చేయాలి. ఎందువల్ల అంటే ఎవరు కూడా డ్రగ్ మాఫియా మన వల్ల వదలరు. మనం డ్రగ్ మాఫియా జతలు ఇరుక్కునేసి లేనిపోని ఇబ్బందులు కావాలనే ధైర్యం మనకుంది. నేను ఆంజనేయ స్వామి భక్తుడిగా నాకు నేను ధైర్యంగా చెప్పగలను అనేసి ఒక సాహసంతోనే చేస్తాను. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. అంటే ఎట్లా సార్ ఇది? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్యాంక్రియాస్ ఈజ్ ఇన్నోసెంట్, బ్రెయిన్ ఈజ్ కల్ప్రిట్. సార్ ఇప్పుడు కల్ప్రిట్ అంటే ఇప్పుడు చాలా మంది మన రైతులు కూడా ఏం చేస్తారు, ఆకులకు మందులు కొడతారు వేర్లు వదిలేసి. వేర్ల నుంచి ఆ శక్తి తక్కువైనప్పుడే మనకు ఆకుల మీద అది జబ్బులు వచ్చేది. మీరు ఎప్పుడైతే ఆటో ఇమ్యూనిటీ, ఇమ్యునోగ్లోబిన్స్ మనలో ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఏదే విధమైన జబ్బులు రావు. మనము అదే మీకు నేను అప్పుడే చెప్పినాను, నేను
ఫస్ట్ టైం కరోనా, సెకండ్ టైం కరోనాలో వేల మంది పేషెంట్లు చూసినాను. అవును. అయినప్పటికీ నాకు ఎఫెక్ట్ రాలేదు. కారణం ఏమైంది? ఐ హ్యావ్ మై ఓన్ ఇమ్యూనిటీ పవర్. రైట్. రోగ నిరోధక శక్తి, Correct. మన శరీరంలో ఏదైనా జబ్బును తట్టుకునే శక్తి మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చేసి ఏదే విధమైన జబ్బులు రావు. అవును. అత్యంత ముఖ్యమైనది మనం డయాబెటీస్. ఈరోజు మనం అవును. తీసుకున్న ఒక విషయం ఏమంటే డయాబెటీస్. అవును. డయాబెటీస్ కారణం వచ్చేసి మన ఆలోచన పద్ధతి, మన నిద్ర, సిర్కాడియన్ క్లాక్ డ్యామేజెస్ ఒకటి అనేది కాదు, అనేక విధమైన ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. హెచ్పిఏ అని చెప్పి చెప్తాం, హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్. ఓకే. ఇవన్నీ కూడా వదిలేసి ఐలెట్ ఆఫ్ ల్యాంగరాన్ అని చెప్పేసి అందరూ కూడా ప్యాంక్రియాస్ మీద పడి చెప్తా అంటారు. మీరు కంట్రోల్ చేసుకోవాలనే దానికంటే జబ్బు రాకుండా ఉండాలి. కరెక్ట్. కంట్రోల్ చేసుకోవడం సులభము. ఇప్పుడు ఎందువల్లంటే చాలా అది హై పొజిషన్లో HB1AC ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. ఓకే. దాని తర్వాత వచ్చేసి దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏమని చెప్తే ఏ దానికి కూడా మెడిసిన్స్ ఇస్తాండారే కానీ రెమెడీ చేయడం లేదు. కరెక్ట్. మెడిసిన్కు రెమెడీకి ఏం రెమెడీ లేదు, అసలు రెమెడీ లేదని చెప్తున్నారు కదా. రెమెడీ రెమెడీ లేదంటున్నారు. లేదు అన్నదానికంటే దారులు ఉన్నాయి. ఓకే. దారులు ఉన్నాయి. ఆ దారి ఏమి అని చెప్తే ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు మీ లోపల ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ బేబీ, ఆ బేబీ మీ బిడ్డను మీరు ఎందుకు డ్యామేజ్ చేస్తా అన్నారు. ఎట్లా అని చెప్తే ఇన్సులిన్ మీరు తీసుకున్న వెంటనే డ్యామేజ్ అవుతా ఉండేది. మీ మెటామార్ఫిన్ కానీ ఏదైనా ఇన్సులిన్ తగ్గించడానికి తీసుకుంటా ఉండింది. దానివల్ల మీకు జరిగే నష్టమేమి, ఓకే. లాభం వదిలేయండి. లాభం గురించి ఫస్ట్ ఆలోచించేసేది వద్దు. నష్టమేమి? డైరెక్ట్గా మీ కిడ్నీలు పొడతాండయా, హార్ట్ అటాక్ ఖచ్చితమా? అవును. మీరు ఒకదానికి పోయి రెండు తెచ్చుకుంటా అన్నారు. ఎందుకు చేసుకుంటా అన్నారు? అలా అవసరం ఏమొచ్చింది? మనకు కావాల్సింది ఏమి? ఇన్సులిన్ తక్కువ కావడము. ఇన్సులిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ వచ్చేసి ఇన్సులిన్ డైరెక్ట్గా ఆ ప్యాంక్రియాస్ వచ్చేసి లివర్ మీద అది ఆధారపడి ఉండేది. ఆ లివర్ వచ్చేసి బ్రెయిన్ మీద ఆధారపడి ఉండేది. ఓకే. ఆ బ్రెయిన్ వచ్చేసి మైండ్ మీద ఆధారపడి ఉండేది. ఓకే. ఇది దారి. ఈ దారిని ఒక్కొక్క దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకుంటా, దాన్ని సపరేట్ చేసుకుంటే ఎక్కడ డ్యామేజ్ ఉంది అని మీరు తెలుసుకోగలిగితే, మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మీకు జబ్బులు లేవు. ఓకే. ముఖ్యంగా డయాబెటీస్ లేనే లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, 30 days నేను మీ ప్రేక్షకులకు అందరికీ ఫ్రీగా ఇస్తాను. వావ్, సూపర్. ఓకే. మీకు అందరికి కూడా ఫ్రీ, ఏది కూడా ₹1 ఇవ్వద్దు. రైట్. మీరు 30th day నుంచి ఎందుకు నేను ఈ ఛాలెంజ్ చేస్తాను అని చెప్తే అర్థం కావాలి. ఎంతమందో డాక్టర్లు కాని వాళ్ళు అందరూ ఏమేమో మాట్లాడతారు. నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నా హోమియోపతి, నా డిప్లొమా యోగా, నా PG డిప్లొమా సైకాలజీ అన్నీ కూడా 40 years ఎక్స్పీరియన్స్. కరెక్ట్. వీటన్నిటి ద్వారా నేను చేసే ఒక అద్భుతమైన ఛాలెంజ్ అని చెప్పి కూడా నేను అదే తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, మన అది దీంట్లో అన్నిటికంటే కూడా బయట ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. మనం తెలుగు అని చెప్తే మనం ఈ 2 స్టేట్లు మాత్రం తీసుకుంటాము. నాకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి సంతోషకరమైన విషయం, పెద్ద శుభవార్త ఇది. సో చూసారు కదా, అంటే సార్ మీరు అనేది ఏంటంటే మీ బ్రెయిన్ కనుక మీరు కంట్రోల్లో పెట్టుకుంటే డయాబెటీస్ అనేది లేదు అంటారు, అంతే? ఖచ్చితంగా. అది ఎలా ఏమనేసి ఒక్క రోజులో చెప్పేసి ఒక సైకాలజిస్ట్ గా చెప్పి ఒక ట్రీట్మెంట్ గా చేస్తే కాదు. అవును. రెగ్యులర్ గా మిమ్మల్ని మీరు ఎట్లా ఒక చిన్న బిడ్డను మీరు ఎట్లా సాగుతా ఉండారు ఆ మాదిరిగా మీ లోపల ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్ ను ఎలాంటి రెక్టిఫికేషన్ కావాలా, అది ఒక రోజులో నేను చెప్తే మీరు మర్చిపోతారు. మీరు చాలా మంది ఇప్పుడు యోగా మాస్టర్లు ఏం చెప్తారు, ప్రాణాయామము అని చెప్తారు, అనులోమ విలోమ అని నేను చెప్పేది ఏమి అని చెప్తే, అనులోమ అంటే అర్థమేమి, అను అని చెప్తే పైకి మన ముక్కులో ఉండే ఎంట్రుకలు పైకి లేపడము, విలోమ అంటే తక్కువ కావడము. LSM MCM అని చెప్పేసి మ్యాథ్స్ లో కూడా ఉంది. అది ఏమి మ్యాక్సిమం, మినిమం, లోయెస్ట్, హైయెస్ట్, అన్నీ కూడా మీరు ఎక్కడ కూడా నాన్ సైంటిఫిక్ గా పోయేది వద్దు. నేను ఈ రీసెర్చ్ని శ్రీనివాస్ గారు చెప్పిన వెంటనే ఎందుకు హైదరాబాద్కి వచ్చినాను అని చెప్తే, ఈ రీసెర్చ్ మన శ్రీనివాస్ గారి ద్వారానే BS టాక్స్ ద్వారానే చేయాలనేసి ఒక ఆశ. మన స్నేహాన్ని మనం ఇంకంత గట్టిగా చేసుకోవాలి. మనం జతలో సర్వీస్ ఓరియంటెడ్గా ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పాలి. మన కొడుగే, మన దానము, మన యొక్క డొనేషన్, ఏదో ₹100 ఇచ్చేసి మర్చిపోవడం కాదు. మన బంధువులందరూ కూడా, మన మానవత్వం ఉండే బంధువులందరూ కూడా
ధైర్యంగా ధారాళంగా జీవించాలి. రైట్. బతకడం వేరే, జీవించడం వేరే. ఎస్. ఆనందంగా ఆనందంగా జీవించాలి. బీ హ్యాపీ అని చెప్పేసి నేను అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఎవరికి నేను చెప్పను, హ్యాపీ మార్నింగ్ అని చెప్పి చెప్తాను. ఇక్కడ నుంచి హెల్దీ మార్నింగ్ అని చెప్దాం. హ్యాపీ హెల్తీ మార్నింగ్ ఎస్. ఎందుకు చెప్పాలి? ఈ గుడ్ అని చెప్పి చెప్తే అందరికీ తెలుసు, అవును. మంచి అనేది అందరికీ తెలుసు. కాకపోతే దాంట్లో సంతోషంగా ఉండడమే నేర్చుకోవడం లేదు మనోళ్ళు. Correct. ఏం చేస్తారు ఉదయాన్నే, అయ్యో నాకు డయాబెటీస్ ఉంది. ఉదాహరణకి మా ఫ్రెండ్ ఒకతనికి అదే డయాబెటీస్ ఉంది, ఎవరితో మాట్లాడినా కానీ ఆ పదం ఉపయోగిస్తాడు. యద్భావం తద్భవతి. కరెక్ట్. మన వాళ్ళకి ఏమేం చెప్పి చెప్తే అందరికీ తెలుసు. మీరు ఏం తలుచుకుంటాడారో అది మీ శరీరం లోపల తయారవుతుంది. మీ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మీరు చెప్పిందే చెప్తా ఉన్నప్పుడు అది మిమ్మల్ని పీడిస్తుంది, బాధిస్తుంది. ఆ బాధలు ఆ పీడలు వద్దు అని చెప్పి చెప్తే మీకు కావాల్సింది ఏమి? మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడము. యూఆర్ బీయింగ్ ఎడ్యుకేటర్స్. ఇక డాక్టర్సే చెప్తారు ఎక్కువ మంది ఇది డయాబెటీస్ క్యూర్ కాదు అనేసి. నేను ఓపెన్గా చెప్తాను. అంటే పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి కాదు నేను చెప్తా ఉండేది. కొద్దిగా ఇప్పుడు ఒక 80-90% వరకును మనం రివర్స్ చేయొచ్చు. 100% ఇప్పుడు ప్యాంక్రియాస్ లేదు, లివర్ డ్యామేజ్ అయ్యింది, అది అన్నీ డ్యామేజ్ అయిపోయింది, అది ఇంకేముండదు అనే వాళ్ళకి ఇప్పుడు మనం అది ఐ హావ్ మై ఓన్ లిమిట్స్ అని చెప్తాను. ఒక చిన్న డౌట్ ఏంటంటే ప్లీజ్, బ్రెయిన్ కి బ్లడ్ లో ఉండే షుగర్ కి డైరెక్ట్ లింక్ ఎక్కడ ఉంది సార్? ఎలా ఉంది, ఎలా అవుతుంది దీనికి? ఇప్పుడు మన శరీరంలో వచ్చేసి ఈ మామూలుగా పిరమిడ్ గురించి చెప్దాం ఫస్ట్. దీనికి పిరమిడ్ బేస్. రైట్. ఇది ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, సింపథెటిక్, పారాసింపథెటిక్, అటానమస్ సిస్టమ్, మెడికల్ సిస్టమ్ ప్రకారం పిరమిడ్లు మీరు ఎక్కడన్నా ఎతకాల్సిన పని లేదు, మీ శరీరంలోనే ఉంది. ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, గంగా, యమున, సరస్వతి అనేసి మన ముక్కే. కరెక్టే కదా పిరమిడ్. ఇట్ ఇస్ షేప్ ఆఫ్ పిరమిడ్. ఎక్కడెక్కడన్నా ఎతుకుతారు. మన సైన్స్, మన వేదాల ప్రకారము మనలో ఉండే శక్తి ఏమనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగినారు బ్లడ్ ప్లస్ బ్రెయిన్ యాక్టివిటీస్ ఏమనేసి. హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినలిన్, ఈ మూడు వచ్చేసి HPA యాక్సిస్ అని చెప్పి చెప్తారు. ఈ మూటి వల్ల మన హార్ట్ రేట్ పెరుగుతాండది. హార్ట్ రేట్ పెరిగిన వెంటనే ఏమవుతాండది? హార్ట్ రేట్ వేరియేషన్, HRV అని చెప్పి చెప్తారు. దాంతోపాటు మన లివర్ మీద అది ప్రెషర్ వస్తుంది. మీ సెక్రీషన్స్ ఏముండాయో అది ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఈ యాక్సిస్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతుంది. మీకు సెంట్రల్ వీల్ యాక్సిల్ ఏముండదో దాన్ని చూసుకోవాలి, క్యాలిబ్రేషన్ ఉందా లేదా అనేసి. మీరు అన్ని చోట్ల ఇప్పుడు పోయిన వెంటనే ఏం చేస్తున్నారు, ఏ కారు తీసుకెళ్ళినా ఏం తీసుకెళ్ళినా వీల్ యాక్సిల్ అలైన్మెంట్ అని చెప్పి చెప్తారు. ఆ అలైన్మెంట్ లేకపోతే మన శరీరం ఎక్కడ కూడా ఒక దారిలో ఉండదు. ఇది లెఫ్ట్కి పోతుంది, రైట్కి పోతుంది. ఇప్పుడు జరుగుతూ ఉండేది విధానమే ఇది. మనకు అర్థం కాకుండా మన ఇంజనీరింగ్ లోపల ఉండే ఒక అద్భుతమైన ఇన్నర్ ఇంజనీరింగ్. మామూలుగా ఇంజనీరింగ్ అన్ని వెంటనే ఏమవుతాండాము మనకు తెలిసిన సివిల్, మెకానికల్ ఇవే. మనలో ఉండే హ్యూమన్ ఇంజనీరింగ్ ఏముండాది, ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ లో ఏమేం తప్పులు జరుగుతాండాయి, ఈ తప్పులను మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనేది స్టార్ట్ అయ్యేది ప్రాణాయామం నుంచి. మన ఊపిరిలో నాకు తెలిసినట్లు నా దగ్గర ఒక 100 బుక్లు 100 బుక్లు ఉన్నాయి. ఆ 100లో ఖచ్చితంగా ప్రాణాయామ దీపిక, ప్రాణ విద్య, ప్రాణాయామ, ప్రాణశక్తి, శివ సంహిత, శివచింతామణి, ఇలాంటి అపురూపమైన పుస్తకాలు నేను చదివిననేసి ధైర్యంగా నేను చెప్పగలను. ఎలా అని చెప్తే ఇవన్నీ కూడా మా గురువు గారు యమయోగి శ్రీ శ్రీ హనుమాన్ మహారాజ్ గురి ఋషికేశ్ నుంచి నాకు బహుమానంగా ఇచ్చినవి. వాళ్ళ ద్వారా నాకు ఈ పుస్తకాలు చదివితే నా బుద్ధిశక్తి పెరుగుతుంది. నాకు స్టార్ట్ అయిండేది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. రెండోది వచ్చేసి థాట్ పవర్ అనేసి స్వామి శివానంద సరస్వతి గారు రాసి ఉండే పుస్తకం. ఇలాంటి మన ఆలోచనల నుంచి మనం ఏమవుతాండాము, మన వాళ్ళు చెప్పుండారు. మనం ఇది రెండోసారి చెప్తాండాను, యద్భావం తద్భవతి. మనకు ఏమన్నా చెప్పినప్పుడు మన పల్లెల్లో ఏం చెప్తారు, తదాస్త దేవతలు ఉంటారు, ఏమంటే అది మాట్లాడొద్దురా అని చెప్పి చెప్తారు. అదే ఇది తదాస్త దేవతలు ఎక్కడనో లేరు, మీలో ఉండారు. మీరు ఏ విషయం అయినా కానీ ఒక 100 సార్లు నాకేమవుతుంది అనేసి మీరు తలుచుకుంటా ఉన్నప్పుడు
అది ఏమో ఒకటి చెడ్డదే జరుగుతుంది. నాకేం కాదు. కొద్దిసేపు ముందుగా కూడా మీరు అడిగినారు, అవును. మీరు ఎట్లా ఇట్లా 62 ఇయర్స్ అదే అయినా కదా. కానీ ఎనర్జెటిక్గా ఉన్నారు. అదేం లేదు, ఉదయాన్నే లేచిన వెంటనే మినిమం 30 minutes యోగా చేస్తాను. ఓ నాకు నా షెడ్యూల్ చూసుకొని చేసుకుంటాను. ప్రాణాయామాలు, యోగా, శీర్షాసనం, ఏదైతే అవసరమో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి హఠ యోగా చేస్తాను. దీంతోపాటు మన అవసరమేమి, మనం ఎలా జీవించగాలి, ఆహారం ఏమి తీసుకోవాలి. ఆహారం వచ్చేసి సాయంకాలము మీరు పొద్దు గుంగిపోయిన తర్వాత తీసుకోకూడదు. ఓకే. అవర్ ఫుడ్ షుడ్ బి ఆల్వేస్ వితిన్ 6 o'clock. అచ్చా. 6 గంటల లోపల మీరు ఆహారం తీసుకోవాలనే కానీ దాని తర్వాత వచ్చేసి నీళ్లు కూడా తాగకూడదు అనేసి మన పెద్దలు చెప్పుండేది. అచ్చా. అది తీసుకున్నప్పుడు ఏమవుతాండి, అది ఓకే. జస్ట్ మనకు ఎగ్జాంపుల్గా తీసుకుందాము. 6 గంటల తర్వాత మీరు భోజనం చేసినప్పుడు ముందుగా అయితే కరెంటు ఉండిండలేదు, ఎలక్ట్రిసిటీ ఉండిండలేదు. అవును. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారు, దీపంలో తినేవాళ్ళు, పురుగులు పడతాయి అది ఇది అనేసి తినేసేవాళ్ళు. కాకపోతే మనకి ఇప్పుడు పవర్ ఉంది, మనకంతా కూడా లైటింగ్ బాగుంది, అయినప్పటికీ ఎందుకు తినకూడదు. మనకు సిర్కాడియన్ క్లాక్ అనేసి ఒక అద్భుతమైన గడియారం ఉంది. ఓకే. జైవిక గడియారం అని చెప్పేసి మనం తెలుగులో చెప్తాము. అచ్చా. ఆ గడియారం వచ్చేసి 6 గంటల తర్వాత మనం తిన్న ఆహారము అంత జీర్ణశక్తి ఉండదు. ఓకే. అంటే మనం ఫోటోసింథసిస్ లేదు, అవును. కరెక్ట్. చెట్లు మాత్రం మనమే అవును. సూర్యకిరణాల నుంచి ఈ శక్తి తీసుకోవడం లేదు, ఇవన్నీ అయినప్పటికీ మన శరీరం వచ్చేసి ఆ ఇంజనీరింగ్ ఒప్పుకోదు. జీర్ణశక్తి మీకు అంత తేలిగ్గా కాదు. ఓకే. మీరు ఏదైనా స్థూలకాయానికి కానీ థైరాయిడ్కి కానీ నేను చెప్పేదేమి అని చెప్పి ఫస్ట్ యూ షుడ్ మేక్ యువర్ ఫుడ్ హ్యాబిట్ కరెక్ట్. డైటరీ థింగ్, గట్ బ్రెయిన్ యాక్టివేషన్ అని చెప్పి చెప్తాను. ఓకే. ఆ యాక్టివేషన్లో ఉండేటి గట్ వచ్చేసి మన జీర్ణశక్తి, మన పేగులు, ఆ పేగులు వచ్చేసి చాలా బలంగా ఉండాలి. హెచ్ పైలోరియా అనేసి ఐబిఎస్ పేషెంట్, నా దగ్గర ఒక ఐబిఎస్ పేషెంట్ మహారాష్ట్ర, అతను నోటి నుంచి గుదభాగం వరకు ఏదే విధమైన అన్నం తినడానికి అసలు ఛాన్స్ లేదు అని చెప్పినారు. అదేమి అతను వరల్డ్ వైడ్గా తిరిగినాడు, ప్రపంచవ్యాప్తంగా ఐబిఎస్కు ట్రీట్మెంట్ లేదు, ఇంక అన్ని భాగాలు మీకు చెడిపోయినాయి, మీ పేగులంతా కూడా ఏమన్నా గెంజితో బతికిన రోజులు అనేసి వితిన్ 30 days మామూలు భోంచేసినాడు. 90 days ఆల్కహాల్ తీసుకున్నాడు నాకు చెప్పకుండా. ఎందువల్లంటే చూడాలా నేను, నా పేగులు సరిపోయినాయా లేదా, నాకేం కాలేదు సార్. నేను అతనికి 90 days ట్రీట్మెంట్ అని చెప్పినాను. 180 days నువ్వు పత్యం ఉండాలి, ఆల్కహాల్ కారం ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. తీసుకున్నాడు, ఇప్పుడు బాగుండాడు. అతను టెస్టిమోనియల్ కావాలంటే ఎవరికైనా పంపించవచ్చు ధైర్యంగా, ధారాళంగా. అతను పూర్తి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇలాగ థైరాయిడ్ ట్రీట్మెంట్ లేదు, చచ్చేంత వరకు థైరోనార్మ్ తీసుకోవాలా. చచ్చే వరకు అని చెప్పేసి ఆ పదం చెప్తారు కదా, అప్పుడు చంపుతా అన్నారు డాక్టర్లు. నేను ఒక డాక్టర్గా కొన్ని చోట్ల బాధపడతాను. ఏమేం చెప్తే ఒక మీటింగ్లో చెప్పినాను సార్, ఏమనేసి మీరు ఎక్కడ కూడా సస్తారు అని చెప్పేసి ఆ పదం ఉపయోగించొద్దు దయచేసి. అందరూ మనవాళ్లే, మనం వాళ్ళకి ఏం చేయొచ్చు, సహాయం చేయగలరా చేయండి, లేదు వదిలేయండి. మీరు సచ్చేంత వరకు తీసుకోవాలని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్కి పోయిన వెంటనే ఏం చెప్తారు, ఇది అయ్యో ఇంత ఎక్కువగా ఉండదు అని చెప్పేసి ల్యాబ్ వాళ్ళు తొందరగా పోయి డాక్టర్ చూపించండి. ఆ డాక్టర్ ఏం చెప్తారు, మీరు ఇమీడియట్గా దీన్ని ఏదో ఒకటి అడ్మిట్ కావాలా, లేకపోతే ఈ మందులు తినాలా అని చెప్పేసి. ఆ మందుల వల్ల ఏం లాభం ఉంది అనేసి వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఎందుకు తప్పు చేస్తా అన్నారు. ఇది నేను చాలా మీటింగ్లోనూ చెప్పుండాను, ప్రతి చోటను నా వాట్సాప్ వీడియోస్లో ఏదాన్ని అయినా కానీ నేను చెప్పేది ఇంతేనే. యూ ఆర్ టెలింగ్ దట్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మనము నువ్వు సస్తావురా అని చెప్పి అంటామా మన బిడ్డను? మరి ఇక్కడ అన్నారు కదా డాక్టర్లు, డబ్బు తీసుకునేది మరి జీవితాంతం మందులు మింగాలని చెప్పి మరి హింసించొద్దు. మీకు చేతనవుతుంది, వీలవుతుంది, మీరు దారి చూపించండి. ఏది కూడా మెడిసిన్ ఇవ్వకముందు ఎందుకు ఇస్తా అన్నాము, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి, ఈ రెండు గమనించగలిగితే ప్రతి చోట మనకు మంచి ఉపాయాలు ఉన్నాయి. సో షుగర్ని బ్రెయినే కంట్రోల్ చేస్తుంది అంతే కదా సార్. మైండ్
ఎస్ మైండ్. బ్రెయిన్ అని చెప్తే మన అనాటమికల్ పార్ట్, సబ్స్టైల్ ఫామ్, కనిపించని సూక్ష్మమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి అని చెప్తే ఓకే. వైటల్ ఫోర్స్ అని చెప్తాము. అచ్చా. తల్లిదండ్రుల ఆశీర్వాదం అని చెప్తాము. మీరు గురుగారి ఆశీర్వాదము, ఏదైనా మీకు ఒక దైవము, మీకు ఏది ఇష్టమో అది పేర్లు చెప్పండి. నేను హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఇది కాదు. అవును. ఒక తల్లి గర్భంలో మనిషి ఏముంది, మట్టేటప్పుడు ఏముంది, చావు అనేది మనకు అందరికి ప్రతి ఒక్కరికి సాధ్యమేనా? మన చేతనైనది సహాయం చేద్దాం. పుట్టేదే ఎక్స్పైరీ డేట్ తో పుడతాం. అది తెలియని ఎక్స్పైరీ డేట్. Yes, అవును. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ మరుసటి రోజు చనిపోతా అన్నారు, అదే రోజు చనిపోతారు, ఒక గంటలో చనిపోతా అన్నారు. అన్నాం కదా. అవును. దాని గురించి మనము అవును. స్పెసిఫైడ్ డేట్ ఇవ్వడానికి కాదు. Correct. నాకు ఒక గురువు గారు సచిదానంద బాబు అనేసి అతను చెప్పింది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి అని చెప్పేసి తమాషగా అడిగినారు. గురువుగారు ఇది ఉండదు అని చెప్తే, నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదు, నువ్వు మూర్ఖుడివి అని చెప్పినారు. ఎట్లా గురుగారు, ఏం గురుగారు అని చెప్తే, నువ్వు పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ కాదు, నువ్వు పుట్టింది ఎప్పుడు, తల్లి గర్భంలో, అది డేట్ ఆఫ్ బర్త్. మన ఆస్ట్రాలజీ, మనది సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, ఇవన్నీ కూడా ఎట్లా వస్తా ఉన్నాయో అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అని వచ్చేసి అక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ మనం గర్భంలో పడ్డ రోజు అది పుట్టినరోజు. కాకపోతే మనం మూర్ఖులుగా అందరూ ఏం చెప్తా ఉన్నారు, మంచి రోజు చూసి సిజేరియన్ చేసుకోవాలి. ఆ సిజేరియన్ వల్ల ఏమవుతా ఉండదు. మీరు నిజంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలుసు చెప్పండి. కాకపోతే మా గురువు గారు ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాళ్ళు, వాళ్ళు లేరు. అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది సార్, మనకు అందుకే చిన్నప్పుడు గర్భధారణ కోసం ఒక ముహూర్తం పెట్టి మరి శోభనం చేయించేవాళ్ళు. అది ఆ రోజుల్లో ఉండింది. అదే నాకు తెలిసి అసలైన పుట్టినరోజు. ఆ మెన్సెస్ అయినా 4వ రోజు చేరండి. ఇది గర్భోపనిషత్తు అనేసి ఒక ఉపనిషత్తు ఉంది సార్. ఆ గర్భోపనిషత్తులో ఏం చెప్తారు అని చెప్తే, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వాళ్ళది ఏమేమి ఉన్నాయి, అన్ని పొజిషన్స్, ప్రతి ఒక్క దాంట్లోనూ మన శాస్త్రాలు ఉంది సార్. ఆ శాస్త్రాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదనేసి మనకు మూర్ఖులుగా అనుకుంటాము. ఆ గర్భోపనిషత్తు జపాన్లో ప్రాక్టీస్ చేస్తా అన్నారు. కొన్ని చోట్ల కొంతమంది చెప్తారు గర్భోపనిషత్తు ప్రకారం చేస్తాము, అదే గర్భ సంస్కారము అది ఇది అనేసి. ఎంతమంది చేస్తా అన్నారు సార్? ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. శాస్త్రం ప్రకారం ఎవరు చేయడం లేదు. ఇప్పుడు నేను చెప్తాను, ఓంకారం ఎంతమంది చెప్తా అన్నారు, ఎంతమందికి తెలుసు ఓంకారము? సో ఓంకారం వల్ల ఉపయోగం ఏంటో ఎవరు తెలియదు. అకారం, ఉకారం, అకారము 3 శబ్దాలు ఉన్నాయనేసి అందరికీ తెలుసు. కాకపోతే అది అకారం వచ్చేసి 10% చెప్పాలా, ఉకారం వచ్చేసి 15% చెప్పాలా, మిగిలిన 75% మకారం మాత్రమే చెప్పాలనేసి మన శాస్త్రాల్లో ఉండేది, సామవేదంలో ఉండేటువంటిది. ఇది వేదాలు మనకి ఎంత మాత్రం తెలుసు? మన వేదాలే అవి ఎతకపోయి జర్మనీలోనో ఎక్కడనో రీసెర్చ్ చేస్తా అన్నారు. ఈ విషయం వచ్చేసి అమెరికాలో ఒక మా టీచర్ వచ్చేసి కోర్టుకు పోయినారు. ఓంకారము హిందూ మతంది, ఇది మనది కాదు, మనం దీన్ని చేయడం వల్ల వీఆర్ బికమ్ అడల్టరేటెడ్ అనేసి. అడల్టరేటెడ్ కాదు, నువ్వు ఫస్ట్ వచ్చేసి అది ఎక్కడి నుంచి వస్తాడనేది తెలుసుకొనేసి నాసా వాళ్ళు అడిగి ఉండేది. సూర్యకిరణాల్లో సూర్యుడి నుంచి భూమికి వచ్చేటప్పుడు వచ్చే ప్రణవ మంత్రం, మన వేదాల్లో కూడా ప్రణవ మంత్రం అనేసి చెప్పినారు. ఇట్ ఇస్ ఫస్ట్ సిలబస్, ఉచ్చారణ, ఫస్ట్ సౌండ్ విచ్ ఇస్ జనరేటింగ్ ఫ్రమ్ ది సన్ టు రీచ్ ది రేస్ టు అర్త్. ఎలా కనిపెట్టారు సార్ అది? అంతే మన శాస్త్రాల్లో ఉండేది. ఏ ఆస్ట్రాలజీ ఏవుడు కూడా చెప్పలేనటువంటి ఒక అద్భుతమైన అధ్యయనం ఉంది సార్. ఆ అధ్యయనం ప్రకారం నేను చెప్పే ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ కరెక్షన్ వల్ల డయాబెటీస్ అనేదే కాదు, ప్రతి ఒక్కదాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకునేసి డయాబెటీస్, థైరాయిడిజం, మీకు ఏదైతే క్రానికల్ డిసీజెస్ అని చెప్తారో ప్రతి ఒక్కదాన్ని చేయొచ్చు. కాకపోతే మన శరీరంలో ఉండే కణాలను మనం రిపేర్ చేసుకోవాలి. ఆ కణాలను మనం రిపేర్ చేసేటప్పుడు కొన్ని, ఇప్పుడు ఓంకారం చెప్పినాము, ఆ ఉచ్చారణ వచ్చేసి మన శరీరంలో ప్రతి కణంలోనూ పలకాలి. అది ఎలా, ఏమి, ఎందుకు చెప్పాలి, ఇవన్నీ కూడా వివరణ ఇస్తాను సార్. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఐఎమ్ నాట్ గివింగ్ దట్ ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని చెప్పి నేను చెప్పను. ఐఎమ్ స్టడీడ్ దీస్ థింగ్స్ ఇన్ పర్టికులర్. ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకునే విధంగా
ఖచ్చితంగా మనకు ఉపయోగపడే విధానంతో చెప్తామే కానీ ఏదో ఒకటి చెప్తాము ఎట్లా ఒకట్లా చెయ్యి, నువ్వు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, నాకు ఇంత ఫీజీ అంత ఫీజీ అని కాదు. మన బిఎస్ స్టాక్ నుంచి 30 days ఫ్రీగా చెప్దాము. మీరు దాన్ని మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా 60 daysకి మాకు ఫీజు ఇవ్వాలి. ఎందువల్లంటే నాకు పొట్టు ఉంది, నేను నా పెళ్ళాన్ని సాకాలి, నాకే జీవన విధానం అనేది ఉంది. అన్ని కూడా నేను ఫ్రీగా చేస్తానని చెప్పడం లేదు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ రిజల్ట్కి డబ్బులు ఇవ్వండి. ముందుగానే ఇచ్చేసి మీరు మోసపోయేది వద్దు. మోసపోయినాను నాకు అట్లా చెప్పినారు ఇట్లా చెప్పినారు వద్దు. మేము ఖచ్చితంగా బిఎస్ స్టాక్స్లోనే చెప్తా ఉన్నాము. ఇక్కడి నుంచి ఆన్లైన్లో నేర్చుకోవాలి. అంతే, మీరు ఆన్లైన్లో జూమ్ క్లాస్ తీసుకుంటారు, కనెక్ట్ అవ్వాలి. అంతే, ఎవ్రీడే ఒక అరగంట 30 minutes మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే, బిఫోర్ 6 o'clock. ఆ 6 o'clock లోపల మీరు జాయిన్ కాగలిగితే మీ పేరు మీ అన్ని కూడా మేము నెంబర్లు ఇస్తా ఉన్నాము, నెంబర్ చేయండి. మీకు రిజల్ట్ వచ్చేసి ఎవ్రీడే 50 members మాత్రమే. ఫస్ట్ 50 members, right. నాట్ వరల్డ్. అదే అంటే మొత్తం ప్రపంచం అంతా వచ్చినప్పుడు మనం తట్టుకోవడానికి కాదు. దీనివల్ల మనకు నిదానంగా కాదు, ఇమ్మీడియట్ గానే మనకు అంత రష్ వస్తుంది అనేసి తెలిసినా కానీ ఓన్లీ 50 members ఎందుకు చేస్తా ఉన్నాము అని చెప్పి వీ వాంట్ టు ప్రూవ్ టు హ్యూమన్ యాజ్ ఎ హ్యూమానిటేరియన్ పీపుల్. మనం చదివిన దానికి మనం చేసేదానికి వ్యత్యాసం ఉండకూడదు. మాట్లాడే మాటను నిజంగా నా ఆత్మతృప్తిగా, నా మనసు ధైర్యంగా నాలుగు నుంచి ఈ శబ్దాలు వచ్చిండాయి. మా గురుగారు ఆశీర్వాదము ఏది కూడా మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు. తృప్తిగా మన సంతోషం కోసం కాదు. జనాలు నిజంగా ఈ రోజు మీరు ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడుతున్నారు సార్. అంతే, అంటే మందులు ఇన్సులిన్ అవసరం లేని ఒక అద్భుత ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు ఒక బృహత్ ప్రయత్నం చేస్తున్నారు. మనం ఖచ్చితంగా వెంటనే కాల్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం. రైట్ సార్, ఇంకొకటి, ఈ బ్రెయిన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే దాన్ని అల్జీమర్స్ కానీ లేదంటే type 2 డయాబెటీస్ కానీ type 3 డయాబెటిక్ అంటారు. అవును, మీరు ఇప్పుడు చెప్తుంది type 2నా? అంటే డయాబెటీస్ రెగ్యులర్గా type 1, type 2, type 3. అవును, type 3 అనేది చాలా మందికి తెలియదు. అవును, type 2 మాత్రమే తెలుసు. type 1 అని చెప్పిన వెంటనే ఇది తల్లి గర్భం నుంచి వచ్చేది అని చెప్పేసి ఎక్కడ వస్తాండి అది. మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు గర్భోపనిషత్ ప్రకారము గర్భంలో మీరు చేయాల్సిన పనులు చేస్తే, అంటే మందులు లేకుండా మీరు చేసే పద్ధతుల్లో మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ప్రతి ఒక్క దాంట్లోనూ మీదే అయిన ఒక విధానం ఉంది. ఆ విధానంలో మార్పులు వచ్చినప్పుడు type 1 రాదు. ఓకే, type 1 వచ్చిన తర్వాత తక్కువ చేయొచ్చు, పూర్తిగా మేలు చేస్తామని చెప్పేసి తక్కువ మందికి చెప్పవచ్చు. ఎందువల్ల అంటే వాళ్ళు మనం రెగ్యులరైజేషన్ కావాలా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళదేమేం జరుగుతుంది ప్రతి ఒక్క దానికి మనం చెప్తాము. నేను చెప్పిన వెంటనే అందరూ పాల్గొంటారు చేసేస్తారు అనేసి నేను చెప్పను. నేను నా 40 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్, నేను ఒక డాక్టర్గానే కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ప్రొనౌన్సింగ్ దట్ I can make you to enlighten, not by medicines. Right. There is no need of any kind of medicine for our human body. Wow. మన శరీరానికి ఏదే విధమైన మందులు అవసరం లేదు అని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తిని అని చెప్పేసి నేను అనేదానికంటే నా గురువు గారులు ఉంటారు, వాళ్ళకందరికి కూడా పాదాభివందనాలు చేస్తా ధైర్యంగా చెప్పగలను. type 3 డయాబెటీస్ అని చెప్పినప్పుడు మన బ్రెయిన్లో అల్జీమేరియాను type 3 అని కూడా చెప్పొచ్చు. అది జ్ఞాపక శక్తి ఎప్పుడు పాడవుతాండి, అది ఓవర్ స్ట్రెయిన్, ఓవర్ థింకింగ్, ఓవర్ ఎగ్జర్షన్. మీరు స్క్రీనింగ్ 24 గంటలు చూస్తూ ఉన్నారు సార్. నా దగ్గర ఉండే ఒక మాది ఇప్పుడు ట్రీట్ చేస్తూ ఉండే ఒక 40-50 మంది ఐటీ పీపుల్స్లో వాళ్ళకి వచ్చే విధానం ఏమి అని చెప్పేసి చెప్తాను. ప్రతి ఒక్కరిలోనూ ఓవర్ థింకింగ్, నాకు అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలి, డబ్బు ఆశ, గ్రీడీనెస్. రెండోది వచ్చేసి ఓవర్ అంబిషన్, స్క్రీనింగ్. అది సిర్కాడియన్ క్లాక్ అర్థం లేదు వాళ్ళకు. రాత్రి 1 గంటకు 2 గంటలకు భోంచేసే వాళ్ళు ఉన్నారు. మన లివర్ వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే యాక్టివ్గా చేయగలదు సార్ పని. అంతే. ఆ 2 గంటల సేపులో మీరు నిద్రపోకపోతే దానికి టైం అయిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్స్, లేనిపోని జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, ఆ పేర్లు కూడా చెప్పడానికి నాకు అర్థం కాదు. నేను ఎందువల్లంటే నేను ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అని చెప్తాను. ప్రోబయోటిక్ అని చెప్తే వేరేది ఏమి విచిత్రమైన ఫుడ్ కాదు. మన విజయవాడలో, హైదరాబాద్లో ఇప్పుడు అన్ని చోట్లను జరుగుతుండది.
సద్దన్నము. అవును. ఎస్. సద్దన్నం ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఒక ఆర్ట్ అయిపోయింది. అవును. దాన్ని మనం మన వాళ్ళు పెద్దగా ఆర్ట్ ఏం చెప్పలేదు. రాత్రి మిగిలిన అన్నానికి కొంచెం పెరిగేసేయండి. ఉదయాన్నే లేచిన వెంటనే దాంట్లో పెరిగేసినప్పుడు అది పచ్చిమిరపకాయ కట్ చేసి వేయండి. ఎందుకు కట్ చేసేయాలా అని చెప్తే ఆ క్యాసిన్ అనేసి ఒక కెమికల్ వచ్చేసి రిలీజ్ అవుతుంది. దానివల్ల మీకు ఆ గడ్డ పెరుగు అవుతుంది. ఓకే. ఉదయాన్నే లేచిన వెంటనే ఎర్రగడ్డలు, కొత్తిమీరాకు మీకు ఇష్టం వచ్చిన విధానంగా అవును. దాన్ని ఏం చేస్తారో చేసుకునేసి బాగా తినండి. డ్రై ఫ్రూట్స్ విధాలుగా తినే వాళ్ళు ఉన్నారు. తినండి. కాకపోతే మీరు చేసే విధానంలో మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. కరెక్ట్. ఇప్పుడు అది మామూలుగా ఏం చెప్తారు, రైస్ తినకూడదు, అవును. అది మామూలుగా సిరిధాన్యాలు. మన తెలుగు వాళ్ళు ఏమేం చెప్తే ఒక విచిత్రమైన పద్ధతి ఆయిల్ పుల్లింగ్ అని చెప్తే అందరూ ఆయిల్ పుల్లింగ్ చేసేస్తారు. మొత్తం స్టేట్లు అంతా కాదు, ప్రపంచం ఉండే తెలుగు వాళ్ళు అందరూ చేస్తారు. అవును. రెండో పద్ధతి సిరిధాన్యాలు ఎక్కడికి పోయినా ఇప్పుడు పులోమని తినేశారు. అవును. అది అర్థం లేకుండా ఫాలో అయిపోతారు. నెయ్యి తాగమంటే మొత్తం రోజంతా నెయ్యి తాగుతూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఏం చేయాలా? సిరిధాన్యాలు ఏమి విచిత్రమైన ఇదేమి లేదు. మన తాతలు తిన్నవే కదా సార్. అది బియ్యంలో మీకు డయాబెటీస్ వాళ్ళు బియ్యం తినకూడదు అని ఎక్కడా లేదు సార్. చెప్తారుగా తినొద్దని. దాన్ని దంపుడు బియ్యం తినాలి. ఓకే, రైట్. పుట్టు తీసింది కాదు. ఓకే. మీకు విటమిన్స్ మీకు ఏముండాలి? ఇప్పుడు నేను ఒక మనిషిని, ఐఎమ్ 62 years old, గట్టిగా చెప్పవచ్చు. నా ఎదురుగా ఒక 40 సంవత్సరాల్లో లేదా 25 సంవత్సరాల వాళ్ళు వచ్చి ఇద్దరు రన్నింగ్ రేస్ చేద్దాము. అవునా? వావ్. నేను అది డైరెక్ట్గా ఛాలెంజ్ చేసినాను సార్. తిరుపతి నుంచి తిరుమలకు 1 hour 30 minutesలో నేను పైకి ఎక్కగలను. ఓకే. పెద్ద ఎనర్జీ అవసరం లేదు. మీరు ఊపిరాటలోనే మీరు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. శక్తి ఎక్కడో లేదు. ఓకే. దానికి నేను చేసేది ఏమంటే ఒక 15-20 రోజుల ముందుగా 28 కిలోమీటర్లు పైకి ఎక్కుతాము. నేను 50 కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేస్తాను. ప్రాక్టీస్ చేస్తారు ముందే? ప్రాక్టీస్ చేస్తాను. ఉనికున్నిట్లుగా పరిగెత్తాను అని చెప్పేసి నేను చెప్పను. నేను ప్రాక్టీస్ చేసుకునేసి వెళ్తాను. అప్పుడు ఈజీగా 1.5 hourలో ఎక్కిన రోజులు కావాల్సిన ఉండే. ఈ రోజు కూడా ఎక్కగలననే ధైర్యం ఉంది. ఇట్లా మనలో ఉండే శక్తిని మనము ఎలా పెంపొందించుకోవాలి, పెంచుకోని దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి. సార్, ఇంకొకటి, ఈ మన షుగర్ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని చనిపోతాయట కదా. సో ఇప్పుడు మనం బ్రెయిన్ కనుక కంట్రోల్ చేసి బ్రెయిన్ మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఒకే రోజులో అన్నీ జరగవు సార్. అవి మళ్ళీ బతుకుతాయా? ఇప్పుడు లివర్ వచ్చేసి 10 to 20% ఉంటే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దీంట్లో నేను పాటించే పద్ధతులు ఏమైంది చెప్తే రీజెన్యువేట్, రీజాయిస్. రైట్. ఈ పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతులు మీరు పాటిస్తా అందుకోసమే నేను చెప్తా ఉండేది, మీకు 30 daysలో మేము ఎగ్జాంపుల్గా మీ షుగర్ లెవెల్ను తక్కువ చేస్తాము. పూర్తిగా మేలు చేయడం లేదు. ఖచ్చితంగా మేము 30 రోజుల్లోనే మేలు చేసేస్తాము అని చెప్పేసి క్లెయిమ్ చేయడం లేదు. మేము చేస్తా ఉండేది తక్కువ చేస్తాము. ఫస్ట్ మీరు ఏ ల్యాబ్లో, ఇప్పుడు మా ల్యాబ్లో చేయించండి, మేము చెప్పిన ల్యాబ్లో చేయించండి అనడం లేదు. మీ డాక్టర్ల దగ్గరనే మీరే అడ్వైజ్ తీసుకోండి. 30 daysలో తక్కువ అయింది, మిగతా 60 daysకు మాకు రీసెర్చ్కు మాకు కావాల్సిన జతలో కలవండి. మీరు వేల మందికి, కోట్ల మందికి మీరు ఉదాహరణ అవుతారు. కరెక్ట్. దాన్ని మీ ద్వారా కానివ్వండి ఒక యజ్ఞము. అద్భుతంగా చేద్దాం సార్ మన వాళ్ళతో. అదే మనం ఏరే వాళ్ళతో కాదు, మనతో మనం సహకరించుకుంటున్నాము. మీరు ఏదే విధంగా డబ్బు 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ఈ 30 రోజులు 30 రోజులు మీకు రిజల్ట్ వచ్చింది, మీకు నమ్మకం వచ్చింది, మీరు మా జతలో కలవండి. ఇంతకంటే ఇంకెవరు చెప్తారు సార్? మీరు అదే విధంగా మిమ్మల్ని పుసలాయించడం లేదు. నేను అట్లా చేసినాను, ఇట్లా చేసినాను, నేను అది చేసినాను, ఇది చేసినాను అనేది కాదు. చాలామంది చెప్తా అన్నారు, ఇంజనీర్లు, బీకామ్ చదివిన వాళ్ళు ఎవరెవరో చెప్తారు, ఏమేమో చెప్తారు. మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం. నేను బీయింగ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్, ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్, నాట్ బై వర్డ్స్, బై యాక్షన్. అప్పుడు తక్కువ కాలేదా? మీకే నష్టం లేదు. మీరు ఎట్లయినా మందులు తీసుకుంటున్నారు, మందులు నిలిపేయమని చెప్పి నేను ఈరోజు చెప్పడం లేదు. మీరు తక్కువ చేస్తారండి. అది ఏదైనా సరే
ఏదైనా మీరు చేసే విధానంలో మీరు మీ ఆచరణను పెట్టండి. నేను చెప్తా పోతాను. మీకు తక్కువైంది, మీ డాక్టర్ దగ్గరికి పోయి ఉంటారు, ఇంత డోసెస్ తక్కువ చేయండి పర్వాలేదు అని చెప్తారు. దాని ప్రకారం దాని తర్వాత మీరు ట్యాపరింగ్ సిస్టమ్ రండి. రైట్. ట్యాపరింగ్ అని చెప్తే ఎంత తీసుకుంటారంటే దాన్ని తక్కువ చేస్తా పోవడము. అవును. ఏ డే విల్ కమ్ టు బికమ్ 0. బాగా. మీకు అది నేను మీరు ఇంటెన్స్గా చేస్తాము 90 డేస్లో నేను మెయిల్ చేస్తాను, సుమారుగా చేస్తాము 180 డేస్, 210 డేస్ లోపల ఏదే కారణానికి మీ దగ్గర ఉండదు. అంతే అంతే. ఖచ్చితంగా నేను అదే ఐ విల్ మేక్ ఏ అగ్రిమెంట్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ 100% షూర్ దట్ ఐ విల్ బికమ్. వావ్, సూపర్ సూపర్ సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పారు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఉందో అవును ఇది మన గట్టునే కాకుండా మన మెదడుకు కూడా ఏమైనా దెబ్బతీస్తారు సార్? ఇది మెదడు సార్, ఇది ఏమేం చెప్తే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి ఇక ఇప్పుడు వచ్చేసి చాలా వీడియోస్లో వస్తూ ఉంటుంది. ఆ వేగస్ నర్వ్ ఎక్కడి నుంచి వస్తా అది మెడుల్లా అబ్లాంగేటా అనేసి ఒక మన మెదడులో ఎనుక భాగంలో ఉంది. అది చిన్న మెదడు నుంచి ఎనుకల నుంచి ఒకటి, ముందుల నుంచి ఒకటి వస్తుంది, డార్సల్ వెంట్రల్ అనేసి. ఆ డార్సల్ వెంట్రల్ దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఈ మన డయాఫ్రమ్ పైన ఒకటి, డయాఫ్రమ్ కిందికి ఒకటి. ఓకే. ఆ డయాఫ్రమ్ పైన ఉండేది మన హార్ట్ బీట్స్, మన రెస్పిరేషన్ వేరియేషన్ వస్తుంది. ఓకే. డయాఫ్రమ్ కిందికి వచ్చేదాన్ని మన గట్ మీద డైరెక్ట్గా పనిచేస్తుంది. దానివల్ల ఏమేమి జరుగుతాండది అని చెప్తే అన్ని అద్భుతాలు మన మెదడులో జరిగేటి ఈ వేగస్ నర్వ్ వల్లనే జరుగుతాయి అనేసి ధైర్యంగా చెప్పొచ్చు. వేగస్ నర్వ్ యాక్టివేషన్కు నా దగ్గర కనీసం ఒక 100 మంది ఉండారు. యోగిక్ వే, మనం ఏది కూడా ఇట్లా అట్లా అని చెప్పేసి ఎక్సర్సైజులు ఇది కాదు. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరు మీలో ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్ కరెక్షన్ నుంచే చేయండి. ఓకే. మీకు ముందుగానే చెప్పుండాను ఏమనేసి, ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్ట్రైటిస్, మీకు ట్రీట్మెంటే లేదు అన్నప్పుడు నేను 100% క్యూర్ చేసి ఉన్నాను. ఇది వేగస్ నర్వ్ యాక్టివేషను, గట్ ప్రాబ్లం, అది కరెక్షన్స్ నుంచి. మీ ఫుడ్డే మీకు ఆహారము. ఓకే. మీ ఫుడ్డే మిమ్మల్ని ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్. డిసీజ్ నో పిల్ నో ఇల్. మాత్రం లేకపోతే మందు అది జబ్బులు లేవు. ధైర్యంగా చెప్పగలను. నో ఇల్. సూపర్. ఇఫ్ యు టేకింగ్ పిల్ యు ఆర్ అక్వైరింగ్ ఇల్. ఓకే. జబ్బులు మీరు తీసుకుంటా అన్నారు, పర్చేజ్ చేస్తా అన్నారు. డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటారు జబ్బులను? డబ్బులతో జబ్బులు కొనొద్దు అని చెప్పేసి నా స్లోగన్. సూపర్ సూపర్. మీ యొక్క చైతన్య శక్తి చేతనా శక్తిగా మార్చండి. ఆ చేతనా శక్తి మిమ్మల్ని అద్భుతంగా మార్చగలదు. సార్, స్ట్రెస్కి షుగర్కి సంబంధం ఉందా ఏమన్నా? సార్, సంబంధం అనేది కాదు, దానివల్లనే వస్తూ ఉండదు, ఎక్కువ అవుతా ఉండదు. ఇప్పుడు నిద్ర లేకుండా ఉండేవాళ్ళు స్ట్రెస్, ఇప్పుడు రాత్రంతా పనిచేస్తారు. కొద్దిమంది నా దగ్గర ఉండే డ్రైవర్స్ చూస్తాను సార్, వాళ్ళు పాపం అది ఏరే దారి లేదు. అది కొద్దిమంది కొన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళు రాత్రిపూట అంతా డ్రైవింగ్ చేసుకుని వచ్చి ఉదయాన్నే వచ్చి, డాక్టర్ గారు ఇది ఇట్లా అయిపోయింది, నన్ను ఏం చేయమంటారు? నాయన, నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలి ఏరే ఉద్యోగాన్ని ఎంచుకో. సూపర్. మా ఫ్రెండ్ వచ్చేసి ఒక రిపోర్టర్ సార్, డే అండ్ నైట్ పనిచేస్తా ఉన్నారు. డయాబెటీస్ అటాక్ అయింది. వెంటనే చెప్పినాను, నువ్వు అది లేనిపోని స్ట్రెస్ తీసుకోవద్దు, నన్ను జాబ్ వదిలేయమంటావా? అది నీ ఇష్టము, నాకు సంబంధం పట్టింది కాదు అది. కాకపోతే నీకు ఇది దీనివల్ల ఇట్లా అవుతా ఉండదు, దెయ్యం బొగ్గులు పనిచేస్తావు. సరే అట్లయితే అని చెప్పేసి వ్యవసాయం చేస్తా అన్నాడు. ఇప్పుడు ఓకే, డయాబెటీసే లేదు. అవునా? ఓకే. ఇట్లాంటివి కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, 1-2 కాదు. సో వీటికి అంటే స్ట్రెస్ కును షుగర్ కి సైకోసోమాటిక్ డిజార్డర్. అవును. ఓకే. సైకోసోమాటిక్ ఇమ్యూనాలజీ అని చెప్పి చెప్తాను నేను. ఓకే. సైకోసోమాటిక్ ఇమ్యూనాలజీ అంటే ఏమి అని చెప్పి చెప్తే, మనలో ఉండే ఒక అద్భుతమైన రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అని చెప్పి జబ్బులు ఉండవు. ఓకే. మీకు ఏదే విధమైన ఏ జబ్బులు మీరు చెప్తారో చెప్పండి సార్. ఎయిడ్స్ ఏం సార్, దాని ఆ పదానికి అర్థం ఏం సార్? ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్. కరెక్ట్. దాన్ని బయటికి రావచ్చునా? మనలో ఉండే హిమోగ్లోబిన్ కాదు, హిమోగ్లోబిన్కి వ్యత్యాసం ఉంది. చాలా మంది అడుగుతారు నన్ను వచ్చిన వెంటనే,
హీమోగ్లోబిన్ జాస్తి అయితే నాకు తగ్గిపోతుంది అనేసి, రక్తం ఎక్కువ అయితే తక్కువ అవుతుంది అనేసి కూడా డైరెక్ట్గా అడుగుతారు. పాపం వాళ్ళకు ఆ శరీరంలో ఉండే ఒక ఖండం అది ఎక్కడ తయారవుతుంది? మన పెద్ద ఎముకల్లో, లివర్లో ఇది మాత్రమే తయారయ్యేటి. రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా, దాన్నే మనం చెప్తా ఉండేది. మీ ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ రెస్పిరేషన్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ యాక్టివిటీస్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ డైలీ స్పీకింగ్ అవుట్. మీ ఆత్మతృప్తిగా బతకండి, ఇంతే మెడిసిన్. వేరే పెద్ద పెద్ద మెడిసిన్స్ అవసరం లేదు. ఈ ఫ్యాక్టరీల దగ్గర పోయి మీరు ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఫార్మర్ టు కన్జ్యూమర్ ఫుడ్. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏమనేసి, మేము ఆకుకూరలు కాయగూరలు తింటాన్నాము, నాకు అదే ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా కెమికల్సే, ఇప్పుడు నేను వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్కే పోండి అని చెప్పి చెప్పడం లేదు. ఉండే వాటిలో కడుక్కునేసి, క్లీన్గా కడుక్కునేసి, ఉప్పు వేసి కడుక్కోండి. దాంట్లో మీకు తక్కువ అయినంత అవుతుంది కొంత. ఆర్గానిక్ ఫార్మింగ్ అనిపోతే ఇప్పుడు చాలామంది నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని వెంటనే ఏం చేస్తాడారు అని చెప్పి చెప్తే రేట్లు ఎక్కువ అవుతారు, అయ్యేదే చమ్ముతాడారు అని చెప్పేసి కంప్లైంట్. నిజం సార్, ఇదైతే వాస్తవం. దానివల్ల నేను లేనిపోయింది ప్రచారం చేయడం లేదు, ఎవరిని అపప్రచారం చేయడం లేదు, ప్రచారం చేయడం లేదు. నేను చెప్పేది ఏమి, మీ ఆహారాన్ని మీరే భద్రత చేసుకోండి, దాన్ని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే సార్, కార్టిసోల్ వల్ల కూడా షుగర్ వస్తుందా సార్? కార్టిజోల్ అనేది ఏమి మనలో ఉండే ఒక కెమికల్. అవును, భయం వచ్చినప్పుడు, యాంగర్ వచ్చినప్పుడు, ఫైట్ అండ్ ఫ్లైట్. భయపడినప్పుడు వెంటనే ఏమవుతాండి, అది మన జబ్బులకు కారణం కూడా భయము, ఆందోళన, లేనిపోని హింసించుకోవడము. ఇట్లయితే అట్లా అవుతుంది, అట్లయితే ఇట్లా అవుతుంది. పండుకున్న వెంటనే నేను నిద్ర వస్తా ఉండదు సార్. ఎంతమందికి నిద్ర వస్తుంది సార్? చాలా కష్టం. ఒక్కొక్కరు 3 గంటలు 4 గంటలు బొర్లుతారు బెడ్లో. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళేసి చుట్టూ అది వేడిగా ఉండేది పండు పెట్టండి, హిమాలయాల్లో పండు పెట్టేయండి. నాకు ఒక తలకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చేసేసి వాన్లో పండు పెట్టండి, నిద్రపోతాను. అవునా? చెవుల్లోకి నీళ్ళు పోకూడదు, అంతే. నాకు కావాల్సింది ఇంతేని. అట్లా అందరికీ నిద్ర వస్తుంది సార్. దట్ ఈస్ సూపర్ సింపుల్. నాకు తెలిసి టెక్నిక్స్ ఇప్పుడున్న ప్రపంచంలో లగ్జరీ ఏదైనా ఉందయా అంటే బాగా నిద్రపోవాలి సార్. బెంగళూరులో స్లీప్ ల్యాబ్ అనేసి ఉంది సార్. ఒక్క రోజుకు వచ్చేసి ₹1,00,000 సార్. పడుకుంటే బాగా నిద్రపోవడానికి, ఆనందంగా నిద్రపోవడానికి. ఆనందంగా నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే, ఫీల్ హ్యాపీ కెమికల్స్ అనేసి సెక్రీట్ అవుతాయి. కార్టిజోల్ లెవెల్ తక్కువ అవుతుంది. హింస కాదు. దాంట్లో ముఖ్యంగా అడ్రిలిన్, నారడ్రిన్, ఎపిడ్రిన్ ఇవన్నీ కూడా మనకు మామూలుగా వచ్చినప్పుడు ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ మీలో సెక్రీట్ అయినప్పుడు యు ఆర్ గెటింగ్ మోర్ గుడ్ హ్యాపీనెస్ ఆఫ్ స్లీప్, రివర్స్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ డిసీజ్. డోంట్ నేమ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. డిసీజ్ అంటే అర్థం తెలుసుకోవాలి సార్. డిసీజ్ అంటే మనము కంఫర్టబుల్గా లేము, మన స్వాతంత్రం మనకు లేదు, అంతే. ఆ స్వాతంత్రాన్ని మీరు తీసుకోండి, నేను ఇస్తాను కదా. నేను అని చెప్పడం లేదు. మనం వేదాల్లో ఉండేటి ఇది. నా కోసం పరిగెత్తుకొని వచ్చి నేనేమో చేస్తాను, నేను దేవుణ్ణి అని చెప్పేసి నాకు కాళ్ళు మొక్కండి అని చెప్పే రకం కాదు. నా పెద్దలకు నేను గౌరవిస్తా ఉన్నాను. ఎవరైనా వయసులో ఉండేవాళ్ళు వచ్చినవాడు, పేదవాళ్ళు వచ్చిన వాళ్ళు కావాల్సినంత మందికి నా చేతనైనంత వరకు నేను దానం చేస్తాను. సంపాదించాలి సార్. నేను ఖచ్చితంగా ఇప్పుడు మీకు 30 రోజులు మాత్రమే ఫ్రీ అంటాను. 90 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను, 30 రోజులు ట్రీట్మెంట్ ఫ్రీ. ఎందుకు అని చెప్తే నా మీద నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం కలగని. అందరూ నన్ను నమ్మండి. అద్భుతమైన ఛాన్స్ ఇది, అద్భుతమైన ఛాన్స్ నిజంగా. నేను మీకు చెప్తానే కానీ మీరు దాన్ని ప్రోత్సహించడము, ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా మా ప్రేక్షకులు దాన్ని ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకుంటే నేను కూడా హ్యాపీ సార్. వండర్ఫుల్గా చేద్దాం. అది నేను అది సెంట్రల్ బ్రెయిన్ రీసెర్చ్ అనేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నేను ఇవ్వాలి. నేను 30 డేస్కి చేయడానికి నేను ఒక కారణము. దానికి నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. ఆ ఎవిడెన్స్ ఇవ్వడానికి నేను ఎక్కడ ఎందుకు ఎతకాలి? మా శ్రీనివాస్ గారు పిలిచినారు, నేను మా శ్రీనివాస్ ద్వారా నేను ఉపయోగించుకుందాము. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీనివాస్ గారికి నేను సహాయం చేయడం లేదు, శ్రీనివాస్ గారు నాకు సహాయం చేయడం లేదు అనేది కాదు. ఏదో ఒకటి మన చేతనైనంత వరకు నలుగురికి సంతోషంగా అవుతుందా, ఆ సంతోషమే మనకు బలమా?
వాళ్ళు ఆశీర్వదిస్తారా? 100%. నాకు కావాల్సింది అంతే సార్. రైట్. ఇంకొకటి సార్, ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి కదా మనకి, అవును, వాటి వల్ల కూడా షుగర్ వస్తుంది సార్? PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేసి సార్. ఓకే. ఇప్పుడు ఏమవుతాండో అని చెప్తే మనకు తెలియని ట్రామాలు చిన్నప్పటి నుంచి మనకు 90% సైకాలజీ ప్రకారం ఉండేది ఏమి అని చెప్తే మనలో ఉండే 90% అన్నీ కూడా అలవాట్లు కానీ మరి నడవడము ప్రతి ఒక్కటి బిహేవియర్ కానీ బిహేవియర్ అన్నీ కూడా అబ్జర్వేషనే. ఓకే. అబ్జర్వేషన్ అది. మనము తినడం నేర్చుకోలేదు, మనం ఏది కూడా మన స్నానం చేయడం నేర్చుకోవడం లేదు. కాకపోతే వేరే వాళ్ళు ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని మన అమ్మ నేర్పించింది, మనం నేర్చుకున్నాము. అదే విధంగా ఈ పోస్ట్ ట్రామాటిక్ డిజార్డరు ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్తాం సార్. ఫ్యామిలీ కాన్స్టలేషన్ అని చెప్తే వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు అని చెప్తారు. అది జబ్బులు కాదు, అబ్జర్వేషన్. ఇప్పుడు మా తాత ఇట్లా చేసినారు, మా తండ్రి ఇట్లా చేసినారు, నేను ఇట్లా చేస్తా అన్నాను. మన ఇళ్ళలో ఎవరు కూడా ఏం చెప్తారు, మన ఇళ్ళలో చెప్పేది ఇదే సార్. ఏమనేసి, మీ తాత వల్ల ఇట్లయింది, అట్లయింది, అదేంది, ఇదేంది అనేసి మన జీన్స్ mRNA అనేసి సార్. mRNA మెసెంజర్ RNA. ఓకే. మనలో DNA, RNA, రైబోజోమ్స్, క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి జీన్స్ ప్రకారం. వాటిల్లో జబ్బులు కొన్ని వస్తాయి, అన్నీ రావు. ఆ వచ్చిన వాటిల్లో ముఖ్యమైనవి ఏమేమి చెప్తే ఎక్కువ భాగము మన మెసెంజర్ RNA నుంచి వచ్చేటువంటిది. ఆ మెసెంజర్ RNA ఎక్కడ ఉండదు అని చెప్పి మన బాడీ శరీరంలోనే ఉంది. అది మెసేజెస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మనలో ఉండే ఈ నర్వ్స్ రెండింటి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్, అది ప్రతి ఒక్క దాంట్లోనూ కమ్యూనికేషన్, అది ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మేము హిప్నోసిస్ చేసేటప్పుడు లేకపోతే మామూలుగా అది NLP ఇవన్నీ చేసేటప్పుడు వీ కెన్ టచ్ ది గ్రాఫ్స్ ఆఫ్ పీపుల్. అది గ్రాఫ్ అని చెప్తే వాళ్ళలో ఉండే బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేటస్, బీటా స్టేటస్, థీటా స్టేటస్, డెల్టా స్టేటస్ అని చెప్పి చూస్తాము. గామా వరకు తీసుకెళ్తాము. అది జీరో కావాలా. మన థాట్స్ 60,000 to 70,000 థాట్స్ పర్ డే ఒక మనిషి ఆలోచించేసే విధానము. నాకు ఇంతసేపు నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. నేను ఏదే విధంగా నా ఎన్నికి ముందుకు వాడలేదు. అవర్స్ టుగెదర్ ఐ కెన్ గివ్ స్పీచ్ వితౌట్ ఎనీ బ్రేక్స్, ఇప్స్ అండ్ బట్స్. I have my own thought power. Correct. I relate with my బ్రాంకస్ ఏరియా, వ్రింకస్ ఏరియా అనేసి రెండు ఉన్నాయి సార్. ఒకటి ఆలోచన చేసేది, ఒకటి మాట్లాడేది. ఈ మాట్లాడేదానికి మనము ఆలోచన పద్ధతిని వేరే వేరే భాషల్లో వేరే వేరే విధానంగా పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. కంటిన్యూస్లీ ఐ కెన్ స్పీక్ ఇన్ 8 languages. ఆ 8 languages ఏ దాంట్లో ఆలోచన చేస్తానో దాంట్లోనే మాట్లాడతాను. వేరే శబ్దాలు నాకు ఉపయోగించడం కూడా తెలియదు. ఆ శబ్దాలను మనము ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఏది ఉపయోగిస్తే మనకు ఉపయోగము, ఇది నా థాట్ పవర్ సార్, నా బ్రెయిన్ వేవ్స్ సార్. మనలో ఎక్కడో శక్తి లేదు సార్. ఇప్పుడు ట్రామా వల్లనే షుగర్ వస్తుంది అనుకుంటే, మన ట్రామా మర్చిపోకుండా, మన చైల్డ్హుడ్ ట్రామాస్ మర్చిపోకుండా జిమ్లు, యోగాలు చేస్తే షుగర్ తగ్గిపోద్దా? ఖచ్చితంగా తగ్గదు సార్. మీరు ఏదే మందులు కానీ ఏదే కానీ, ఇప్పుడు మీ కాళ్ళలో ముళ్ళున్నప్పుడు మీరు నొప్పి తగ్గుతుందే? తగ్గదు. ఇది పల్లెల్లో ఒక విధానం ఉంది సార్, కాయగట్టడం అనేసి. ముళ్ళు అది ఉండి ఆ చీమ అంతా వచ్చి ఆ చీమ కూడా జీడికాయ ఒకటి కడతారు, అట్లా గట్టిగా అయిపోతుంది. అది వేరే విధానము. ఇప్పుడు ఎందైనా విధి లేదు, అతను ఏం చేస్తాడు, కూలి చేస్తానే ఉంటాడు. కొంచెం డబ్బులు వచ్చింది, కంఫర్టబుల్ వచ్చినప్పుడు అతనికి బైక్ కావాలా, బైక్ వచ్చిన తర్వాత కారు కావాలి, కారు కావాలి తర్వాత హెలికాప్టర్ కావాలా, ఆ హెలికాప్టర్ వచ్చిన తర్వాత సొంత ఫ్లైట్ ఉంటే బాగుంటుంది. ఫ్లైట్ ఉండే వాళ్ళు ఉన్నారు, చార్టెడ్ ఫ్లైట్. బేగంపేటలో రోజు కుప్పలు కుప్పలు దిగుతుంటాయి. ఇది ఏదో పద్ధతి కాదు, వాళ్ళ పూర్వజన్మ సుకృతము, ఆగమ, ప్రారభ్య, ఏమేమో కర్మలు అన్నీ చెప్తారు. అది కాదు, దానికంటే ముఖ్యంగా ఆ కర్మలను కూడా మనం తొలగించుకోవడానికి దారులు ఉన్నాయి సార్. మన శాస్త్రాలు అంతా అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి. మన వేదాలు, మన శాస్త్రాలు మనం నమ్మాల. అత్యంత ముఖ్యమైనది మన పిరమిడ్ సార్. పిరమిడ్ నుంచి మంచి జరుగుతుంది. ఎక్కడో కట్టింది కాదు, మనుషులు చేసింది కాదు పిరమిడ్. మీలో ఉండే పిరమిడ్ మీరు బాగు చేసుకోండి.
ఫస్ట్ వచ్చేసి మీరు ఏ భరోసాలకు పోవద్దు, ఓకే ఎవరో చెప్పే నమ్మకాలకు పోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ శక్తిలో ప్రతి ఒక్కరిలోనూ అద్భుతమైన ఇన్నర్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్నర్ బేబీ ఉంది. మీరు ఇప్పటికి కూడా శ్రీనివాస్ గారిని వెంటనే ఏమి పెద్ద జర్నలిస్ట్ అయిన వెంటనే చిన్నప్పుడు ఉండే అలవాట్లు మర్చిపోవడానికి కాదు, ఆడాలా, పాడాలా, డాన్స్ చేయాలా, ఇవన్నీ ఇప్పటికీ ఉంటాయి. అవును ఎక్కడ తప్పు ఉంది? ఈ వృత్తి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ తిరగడానికి కాదు. ఇప్పుడు పోయి గోళీలు ఆడతా అంటే శ్రీనివాస్ గారిని ఏ అని చెప్తా. ఆ భయం వల్ల మనం కొన్ని అలవాట్లు మార్చుకుంటాము. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎలా? ధ్యానంలో అనేక పద్ధతులు ఉన్నాయి సార్. నేను ఎవరిని కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాను సార్. ఫస్ట్ ట్రీట్మెంట్ పద్ధతిలో సైకలాజికల్ కౌన్సిలింగ్ చాలా ముఖ్యమైనది. ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్తే, మీలో ఉండే ఈ శక్తిని మీరు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు, అభివృద్ధి పరుచుకుంటున్నారు. దాని ద్వారానే మెడిటేషన్స్. ఇప్పుడు మెడిటేషన్ అని చెప్తే మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే కళ్ళు మూసుకొని కూర్చోవడం, దాని తర్వాత నిద్రపోవడం. కొద్దిమంది నిద్రపోవడం కూడా మెడిటేషన్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు 4 గంటలకు అలారం పెట్టుకొని లేస్తారు సార్. లేపిన వెంటనే ఆన్ చేయడము, నిద్రపోవడము, ఇది మెడిటేషనే. నేనే ఒక వ్యక్తిని గురించి చెప్పడం లేదు, చేస్తా ఉండే విధానం గురించి చెప్తా ఉన్నాను. మీకు ఏది సూట్ అవుతుంది, విచ్ వే యు ఆర్ కనెక్టింగ్ విత్ యువర్ యూనివర్సల్ పవర్, అది ముఖ్యం సార్. ఇది కనీసం ఒక 20 మంది ఋషికేశ్ నుంచి నా దగ్గర ఉండారు సార్. ఋషికేశ్ అంటే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళే. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలి, డయాబెటీస్ ఉండదు ఎలా తగ్గించు, ఇట్లాంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉండారు సార్. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసిన ఒక మన తెలుగు వాళ్ళలో ఒక అద్భుతమైన వ్యక్తి అనేసి ధ్యానంలో వాళ్ళ మిస్సెస్ కూడా నా దగ్గర ఉండారు సార్. సార్, ఒక థాట్ ప్రాసెస్తో షుగర్ ఎట్లా కంట్రోల్ చేస్తాం సార్? అంటే ఏదో హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఏదో ఒక అధ్యయనం జరిగిందంట, లైక్ మైండ్ఫుల్నెస్తో ఒక ఎంబీఎస్ అని చెప్తారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ 28% పెరిగిందంట. ఎట్లా సార్ అది? ఆ సెన్సిటివిటీ రెసిస్టెన్స్. ఒకటి సెన్సిటివిటీ అంటే దాన్ని ఎట్లా మనం తట్టుకోగలము, రెసిస్టెన్స్ అని చెప్తే ఎట్లా దాన్ని తొలగించుకోగలము. ఈ రెండింటి మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో మంచి రీసెర్చ్ జరిగి ఉన్నది. దాన్ని అన్ని కూడా పేపర్స్ నేను మీకు ఇస్తాను. 2008లో జరిగిండే దాన్ని పేపర్ పబ్లిష్ చేయండి. ఎవరో ఒకరు చెప్పింది చేసేది కాదు, మన దేశం వాళ్ళు చెప్తే అన్ని మన వాళ్ళు ఈజీగా నమ్మరు. ఏ విదేశాల వాళ్ళు సో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ పేపర్ మనము మన యూట్యూబ్లో పెడదాము. దాని జతలో పాటు అత్యంత ముఖ్యమైనది ఏమేమి చెప్తే మనం తెలుసుకోవాల్సి ఉంది, ఎక్కడ కూడా మన బ్రెయిన్ సెల్స్ వచ్చేసి చాలా సూక్ష్మమైనవి, అన్నిటికీ ఇంటర్ కనెక్టివిటీ ఉంది. ఒకదానికి ఒకటి మీరు ఇన్సులార్ అని చెప్పేసి చాలామందికి తక్కువ మందికి తెలిసి ఉండేటి. అందరూ ఇన్సులిన్ గురించి తెలుసు, ఇన్సులార్ గురించి తెలియదు. అవును, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆ ఇన్సులార్ ఏం చేస్తా ఉన్నది మన మెదడులో, ఇది భాగమా. అత్యంత ముఖ్యమైనది థర్డ్ ఐ ఓపెనింగ్ గురించి చెప్తారు సార్. థర్డ్ ఐ అని చెప్తే ఏదో కాదు సార్. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక అద్భుతమైన కన్ను సార్. శివుడు ఇక్కడ 3వ కన్ను అని చెప్తాము, అది ఖచ్చితంగా నిజము. దాన్ని యాక్టివేషన్ చేసుకోవడం అనేటప్పుడు ఏమేం చెప్తే మన మెదడులో ఒక సిల్లా టర్సికా అని చెప్పేసి ఒకటి ఉంది సార్. అది క్యాల్సిఫికేషన్ అయి ఉంటుంది. అంటే అది దానికి మన సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ పోదు, అక్కడ బ్రేకేజెస్ వస్తుంది. దానికి పోకుండా పీనియల్ గ్లాండ్ వేరే, పిట్యూటరీ గ్లాండ్ వేరే. పీనల్ గ్లాండ్ అని చెప్తే మన తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. దాన్ని మనం యాక్టివేషన్ చేసుకున్నప్పుడే థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతుంది. అది ఓపెనింగ్ చేసుకోవడానికి ఎలా అని చెప్పినప్పుడు, ఈ గోడను మనము రోజు క్రియాయోగ ద్వారా చేసేటువంటి ఒక అద్భుతమైన క్రియ. ఇది మన మూలాధారం నుంచి స్వాదిష్టాన, మణిపురక, ఆజ్ఞ, అనాహత ఇవన్నీ కూడా యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనము ఈ భాగానికి చేరుకోగలము. ముఖ్యంగా అది అత్యంత ముఖ్యమైనది ఏమంటే సెక్సువల్ పవర్ నుంచి వస్తుంది. అంటే బ్రహ్మచార్యత్వ నుంచి మాత్రమే వస్తుంది అని చెప్పగలను. అంటే అర్థం కాలేదు సార్.
సెక్సువల్ పవర్ వల్ల వస్తుందా, అంటే సెక్స్ చేయడం వల్ల వస్తుందా, చేయకపోవడం వల్ల? చేయకపోవడం వల్ల సిలిబస్ అని చెప్పి చెప్తాం ఇంగ్లీష్లో, బ్రహ్మచర్యత్వం అనేసి మనం తెలుగులో అవును, చెప్తాన్నాము. అవును, ఆ ఫ్లూయిడ్ వచ్చేసి బయటకు పోయినప్పుడు మనకు ఆ శక్తి తగ్గుకోకపోతూ ఉంటుంది. ఓకే. దాన్ని బ్రహ్మచర్యత్వం నుంచి ఇప్పుడు మన ఎన్నెముకలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఒకటి తిరుగుతూ ఉంటుంది సార్. ఓకే. ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తిరిగేటప్పుడు రోజుకు 4 సార్లు మాత్రమే తిరుగుతుంది. ఏ టైంలో ఏమి ఇవన్నీ కూడా ఎవరికీ అర్థం కాదు. కాకపోతే ఇప్పుడు మూలబంధ, ఉడ్డయిన బంధ, జలంధర బంధ అనేసి చేసి ఆ అనాహత నుంచి మనం పూర్తిగా మూలాధారం నుంచి మనం పూర్తిగా ఈ ఆజ్ఞాచక్రం వరకు ఆ శక్తిని పెంచుకోగలిగితే అది వచ్చేసి 3వ కన్ను ఓపెనింగ్ అవుతుంది సార్. దాని నుంచి మనము మన సహస్రారం నుంచి మనం విశ్వశక్తిలో కలవచ్చు. ఓకే. ఎన్ని శక్తులు ఉన్నాయి అన్నీ ఓకే. కూడా వేదిక్ వేలో యోగిక్ వేలో చేయొచ్చు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏమి, ఓకే. మనం ఏం చేస్తా ఉన్నాము, ఎంత మాత్రం జినైన్గా ఉండాము, దానికి ఎంత మనం నియత్తుగా ఉండాము. నియమంగా మనము యోగా అని చెప్తే అన్ని యోగాలే, మామూలుగా అష్టాంగ యోగా అనేసి సార్. అదే ఫస్ట్ మన శివ సంహిత ప్రకారం ఉండేటువంటిది అచ్చా, అష్టాంగ యోగా. అష్టాంగ యోగా. రైట్. ఎవరెవరో ఏదో పేర్లు పెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటారు. అవును, అవును. అది యోగాలు కాదు. ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి ఒక దారి, అంతే. అంత తప్పక నేను యోగా అని చెప్పి నేను చెప్పను, కరెక్ట్. వాళ్ళు ఏమన్నా చెప్పని. రైట్. ఇంకొకటి సార్, ఈ ఇన్సోమ్నియా వల్ల కూడా ఇన్సులిన్లో తేడాలు వచ్చేస్తాయి సార్? అది ఇన్సోమ్నియా ఇస్ నథింగ్ బట్ స్లీప్ డిస్టర్బెన్స్, అవును, నిద్ర లేకపోవడం. అవును, నిద్ర లేకపోవడమే. డ్రైవర్లకు, అవును, ఈ ఐటీ పీపుల్, ఐటీ వాళ్ళకి ఎందుకు వస్తాన్నది అని చెప్తే ఐటీ వాళ్ళు వచ్చేసి రాత్రి పొగుళ్ళు లేకుండా ఏరేరే టైం జోన్ ప్రకారం పనులు చేస్తా ఉంటారు. అవును. మన వాళ్ళు అమెరికా టైం ప్రకారం చేస్తుంటారు వాళ్ళు. అమెరికా, కొంతమంది జర్మనీ, కొంతమంది జపాను. అవును. ఇప్పుడు జపాన్ వచ్చేసి నాకు పేషెంట్లు ఉన్నారు సార్, ఓకే. వాళ్ళు వచ్చేసి 3 గంటల ముందుగానే వస్తారు. మనకు 8 గంటలు అని చెప్తే వాళ్ళు వచ్చేసి అర్లీగా ఉంటుంది. మనకి 8 చెప్తే వాళ్ళు +3, 3:30 గంట, 8 + 3 11. అది అట్లా. ఇప్పుడు జర్మనీ వాళ్ళకు 8 అవర్స్, అమెరికా వాళ్ళు 12 అవర్స్, ఆల్మోస్ట్ 12.5 అవర్స్. అవును. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఇట్లా టైం జోన్ వేరుగా ఉంది. అవును. అందరితోనూ అందరూ మాట్లాడుతున్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మన టైం జోన్లో మనకే ఏదైతే ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ ఏం చెప్తాము, అది ఎక్స్పోజ్ టు సన్ అని చెప్పేసి అక్లమైజేషన్ అనేసి ఆ పదం ఉంది. సూర్యుడి కిరణాలుగా మీరు నిల్చుకోండి. సూర్యకిరణాల్లో నించుకున్నప్పుడు మన గడియారం సరిపోతుంది. ఓకే. ఆ గడియారం సరిపోతే మనకు సరిపోతుంది. కానీ ఇన్సామ్నియా అని చెప్పిన వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడి నుంచి అక్కడికి పోయినాం కాదు. ఇన్సామ్నియా అంటే మన దేశ ప్రకారం మనకు నిద్ర రాకుండా పోవడము, దానివల్ల మన పూర్తి శరీరమే డ్యామేజ్ అవుతుంది. అది సిర్కాడియన్ క్లాక్. ఓకే. ఇది ది మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్. ఓకే. మన కెమికల్ వేరియేషన్, సెక్రీషన్స్ వేరియేషన్స్. సో అయితే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు షిఫ్ట్లు మారడం వీటి వల్ల కూడా షుగర్ వేగంగా వచ్చేస్తుంది సార్. ఇప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 40 అవును, దే ఆర్ డ్యామేజింగ్ దేర్ ఎంటైర్ ఆర్గాన్స్. అవును సార్. పూర్తి శరీరాన్ని డబ్బు సంపాదిస్తా ఉన్నారు, డబ్బు తీసుకుపోయి డాక్టర్లకి చేసి వీళ్ళు చచ్చిపోతా ఉన్నారు. అవును. నేను ఈ విషయంలో మాత్రం చాలా బాధపడతాను. కరెక్ట్ అండి. అవును. నాకు ఒక మా ఐటీ కంపెనీ ఎంప్లాయీ కాదు, డైరెక్టర్. అచ్చా. అతను 45 సంవత్సరాల లోపల అన్ని దేశాలు చూసినాడు, అంత డబ్బు ఆల్మోస్ట్ 800 crores పైన సంపాదించేసినాడు సార్. అది సార్ నాకు ఇది ఇట్లా సంపాదించేసినాను సార్ అన్నాడు. కాకపోతే నీ భార్యకు నువ్వు మొగుడు కాలేదు కదా అన్నాడు. అదేం సార్ ఇట్లా మాట్లాడుతున్నావు, ఎంతసేపు సంతోషంగా నీ ఇంట్లో గడుపు కదా ఉండవు, నీ బిడ్డలతో గడుపుతానా? లేదు సార్, నాకు అది టైమే దొరకడం లేదు. సరే ఈ జీవితాన్ని ఇంకెన్ని రోజులు గడుపుతావు? లేదు, నాకు ఇప్పుడు ఆరోగ్యం అది కొద్దిగా దెబ్బ అయింది, ఇంకా పోవడం లేదు అన్నాడు. ఏమేం ఇబ్బందులు ఉన్నాయి? డయాబెటీస్ ఉంది. సరే, ఒకసారి పోయేసి స్క్రీనింగ్ చేయించుకోనరా, కిడ్నీ డ్యామేజ్ అయ్యింది, అది హార్ట్ డ్యామేజ్ అయ్యింది, అది వాల్స్ పెరిగి ఉండే, ఎన్ని రిపోర్ట్స్ తెచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి, అయ్యో నాకు ఇంత డ్యామేజ్ అయ్యింది అదని అప్పుడు తెలియలేదు, ఏదో నొప్పులు ఉంటే మాత్రలు వేసుకొని గడుపుతా ఉన్నాను.
ఇప్పుడు ఏం చేయాలా, వాట్ నెక్స్ట్? ఇమ్మీడియట్గా నువ్వు కిడ్నీ రీప్లేస్మెంట్ చేసుకోకపోతే కాదు, చేపించుకున్నాడు. దానికి ఎంత అయింది, ఏమైంది వాళ్ళకు వదిలిండేది. దాని తర్వాత హార్ట్ వాల్వ్ పోయింది, అది దాన్ని రిపేర్ చేయించుకున్నాడు. దానికి సర్జరీ అయింది. ఇంకేముండదురా అని చెప్తే ఇప్పుడు వచ్చేసి పల్మాలజిస్ట్ అంటే ఊపిరాడడానికి చెప్తా అన్నారు. కానీ ఇప్పుడన్నా ఒక విధానం మారు అని చెప్తే నేను ఇప్పుడు ఏ పని చేయడం లేదు, ఇంట్లోనే ఉన్నాను. నాది ఆల్మోస్ట్ ఆల్ 200 crores వచ్చింది, 8 నుంచి 200 crores వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడన్నా అర్థం అడుగుతాండావు కదా అని చెప్పేసి అతనికి అన్నీ చెప్తా పోతున్నాయి. ఇప్పుడు నాకు ఇది ఏమి చేయడానికి కాదు, నాకు ఎక్కువ కడుపు లోపలికి లాక్కుంటే తప్పు, తినడానికి లేదు, తాగడానికి లేదు, నిద్రపోవడానికి లేదు, ఇంకేం కావాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అని చెప్తే నేను ఇదన్నా డబ్బు నా భార్యకు మిగిలిచ్చిపోవాలని ఆశతో ఉండాను. 200 crores. ఆ అమ్మ ఇద్దరు వచ్చినారు, అన్న ఏం చేయాలి, దీనికి ఏం చేయాలనేది ఏముండదు, అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. నేను ముందుగానే చెప్పినాను, నాకు ఒక బిడ్డ మాదిరా చెప్తే కన్నా మీరు ఆ రోజు లేదు డబ్బు కంటే ఏముండదు అన్నారు. ఇప్పుడు డబ్బు మీరు ఏం చేయగలరో చేయండి. అతను చనిపోయే రోజుకి ఒక ఇల్లు ఒక 10 crores అమౌంట్ ఉండింది సార్, అంతే అంతే, అంతా జీరో. రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇది సార్ ఒరిజినల్ లైఫ్ అందరికి తెలియాల్సింది. ఇంకొక డ్యామేజింగ్ ఒకటి ఉంది సార్, ఎమోషనల్ ఈటింగ్. ఇది కూడా దెబ్బతీస్తుంది సార్. నాకు వచ్చేసి ఏమేం చెప్తే ప్రపంచంలో అంతా EFT అని చెప్పి చేస్తారు, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నాలజీ. నేను ఏకైక వ్యక్తిని అని చెప్పేసి ధైర్యంగా ధారాళంగా చెప్పగలను, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ టెక్నాలజీ. ఓకే, రెండింటికి వ్యత్యాసం ఏమి అని చెప్తే ఇప్పుడు మీరు కంట్రోల్ చేయకుండా మీరు క్రేవింగ్స్ ఉంది సార్. మనం ఇప్పుడు అందరూ కూడా ఈ IT పీపుల్కు క్రేవింగ్స్ జాస్తి వస్తాయి. ఇది అది తినాలి, ఇది తినాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలా. ఈ క్రేవింగ్స్ నుంచి కంట్రోల్ చేసుకోకుండా వదిలేస్తే మీకేమవుతుంది, డిఅడిక్షన్ సెంటర్స్లో ఉన్నట్లు అవుతుంది. డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న రోజులు వాళ్ళు మందు తాగడం వదిలేస్తారు, దాని నుంచి వచ్చిన వెంటనే ఇది అవుతారు. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ సార్, వెయిట్ లాస్కి పోతారు. వెయిట్ లాస్లో ఒక మాది కనీసం ఒక నెల రోజులు, 2 నెలల రోజులు, 3 నెలలు, ఉన్న రోజులు అక్కడ చెప్పినంతా కూడా వింటారు, అన్ని విధాల వెయిట్ లాస్ అవుతారు, ఇంటికి వస్తారు సార్. డబుల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలని వచ్చేవాళ్ళు నా దగ్గర కనీసం ప్రతిరోజు 5 నుంచి 6 మంది ఉండనే ఉంటారు సార్. నేనే ఎగ్జాంపుల్ మీకు మీకు చెప్పినాను సార్, మీకు 3 months లోపల మీ కడుపు తక్కువ కావడం కాదు, సూపర్, నా మాదిరి కావాలి. అలా అయితే నా కార్కి మీ ఫోటో పెట్టుకుంటా వెనకాల సార్. ఎన్నికలు కాదు సార్, మనం జతలో ఉండాలి. జెండాపై కపిరాజు అని పెడతారు కదా, అట్లా ఒక జెండా క్రియేట్ చేసి దానిలో మీ ఫోటో వేస్తారు. జెండా వదిలేండి, నన్ను దేవుడిని చేయొద్దు. నేను చెప్పేది ఏమి సమాజానికి అంటే నాకు పెట్టారు అంటే సమాజానికి మీరు ఒక వరం ఇచ్చినట్టు సార్. అంత చెప్తాను కదా, ఈ డయాబెటీస్ నుంచి ఒక అద్భుతమైన దాన్ని చేద్దాము. 30 రోజులు మీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వచ్చి మాట్లాడదాము. 30 days అనేది పెద్ద టైం కాదు. ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి మనం దీన్ని ఒక యజ్ఞం మాదిరి చేసి మన తెలుగు వాళ్ళందరికి కూడా చేర్పించి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం. ఇది సందేశం కాదు నేను చెప్పేది, ఒక ఆదర్శమైన జీవితాన్ని మనం వాళ్ళకు ఇద్దాము, అంతే తప్పగా నేను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. నాకు ఎక్కువ మాట్లాడడం కూడా చేత కాదు, లేనిపోయింది మాట సబ్జెక్ట్ తప్పక నాకు ఇదేది ప్రపంచం లేదు సార్. నేను ఒక 45 సంవత్సరాలు అయింది సినిమా చూసి, సినిమా గురించి నాకు తెలీదు. ఓకే, మా మిస్సెస్ చెప్తారు, ఎప్పుడన్నా టీవీ చూడమని చెప్తే ఒక 5 నిమిషాలు చూసేంత లోపల లేచి పంపించేస్తారు. అంతే. ఎందువల్ల అంటే వీళ్ళు వాళ్ళు ఏమవుతారు, వీళ్ళు వాళ్ళు ఏమవుతారు, వదిలేపో, నువ్వు లేచిపో. అంతేగా. ఇది నాకు అవసరం లేదు సార్. నా దగ్గర ఉండే 4000 books నా ఆస్తి. అది 24 గంటలు కావాలని చెప్తే సబ్జెక్ట్ ఇస్తే మాట్లాడతాను సార్ వేరే దాని గురించి. సార్ వేగస్ నర్వ్ ఏంటి సార్ మన శరీరంలో? మెటబాలిక్ రిమోట్ కంట్రోల్ అంటారంట దాన్ని. మెటబాలిక్ కంట్రోల్ అనేది కంటే ఇట్ ఈస్ ఎ బాడీ కంట్రోల్, ఇట్ ఈస్ ఏ డివైన్, దేవుడు అని చెప్తాను. ఇప్పుడు మనకు ఎన్నుకొల్లా ముందల్ల 2 పక్కలోనూ వస్తుంది సార్. ఇది ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది, ఇక్కడ వచ్చి ఈ భాగం వరకు ఒక అర్థము,
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక అర్థము, మన కడుపు భాగం వరకు, బొడ్డు వరకు, రైట్. ఇంతవరకు ఉండేది ఇది వేగస్ నర్వ్. రెండు బ్రాంచ్లు ముందుള്ള వెనుకల మనం అది చిన్న మెదడు నుంచి వచ్చేటి. ఈ రెండింటిని మీరు సెర్చ్ చేసుకోగలిగితే నథింగ్ టు వరీ. అవునా? దాన్ని ఒక రోజులో సరిపోతుంది సార్. అదేలేనా? ఇది ఒకటే అని కాదు, మీరే చేస్తారుగా, మీరు సెట్ చేస్తారుగా. చాలా కేసులు అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పాలనే కానీ నేను చేస్తాననేసి ఇది గర్వంతో చెప్పడం అని అవుతుంది. మనం 30 రోజుల్లో కొన్ని చేస్తాము, మిగతా 90 డేస్లో పూర్తిగా చేద్దాము. కరెక్ట్, కరెక్ట్. మీకు మ్యాక్సిమం 210 డేస్లో ఇన్సులిన్ వాడే వాళ్ళని కూడా బయటికి తీసుకొని రావచ్చు అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను. ఇది నా ప్రాసెస్. ఓకే. మెథడాలజీస్ వేరే సైకోసోమాటిక్ ఇమ్యూనో యాక్టివేషన్ అని చెప్పి చెప్తాను సార్. ఓకే సార్. ఇంకొకటి, ఇప్పుడు మనం షుగర్ ఫాస్ట్ చేస్తాం కదా, ఫాస్ట్ పోస్ట్ పడడం ఫాస్టింగ్. సో హార్ట్ బీట్ వేరియేషన్ ద్వారా షుగర్ కనుక్కోలేమా సార్? వ్యాధి వస్తుందా లేదా పసిగట్టలేమా మనం? దాన్ని మనం ముందుగానే మాట్లాడినాము, హెచ్ఆర్వి అనేసి, హార్ట్ రేట్ వేరియేషన్. ఆ హార్ట్ రేట్ వేరియేషన్ వల్ల మన జీవితం కూడా మామూలుగా మనము ఆగమ కర్మ, ప్రారంభ కర్మ, ఏమేమో చెప్తాం కదా, ఇవన్నీ కర్మలు పక్కన పెడదాం. మన కర్మ నుంచి మనం బయటికి రావడం ఎలా అనేది, ఇది జబ్బు వచ్చేసి కూడా ఒక రకంగా మనం ఆలోచన పద్ధతిలోనే ఉండి అనేసి, కర్మ దానికంటే మన ఆలోచన పద్ధతిలోనే ఆ సంక్షిప్తం ఆగమ అన్నీ కూడా పక్కన పెడితే ఈ హార్ట్ రేట్ వేరియేషన్ నుంచి మనకు హార్ట్ అటాక్ వస్తూ ఉండేది. ఓకే. మెయిన్గా కార్డియాక్ ప్రాబ్లం ఎక్కడ వేరియేషన్ వస్తాయి. అవును. మీకు పర్ఫెక్ట్గా మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు మాది కర్ణాటకలో నాకు తెలిసి 2 ఫిల్మ్ యాక్టర్స్ చనిపోయినారు సార్. అవును సార్, అవును. చిన్న ఏజ్, మంచి వ్యక్తులు, అవును, వాళ్ళు ఆదర్శప్రాయమైన వ్యక్తులు. కరెక్ట్. వాళ్లకు రావడానికి కారణం వచ్చేసి హార్ట్ రేట్ వేరియేషన్స్. అవును. అది ఏమవుతుంది, మనకు ఊపిరి తీసుకున్నప్పుడు ఎలా ఉంది, ఊపిరి వదిలేటప్పుడు ఎలా ఉంది, ఈ వాల్స్ ఎలా పనిచేస్తా ఉన్నాయి, ఇస్కీమియా హార్ట్ డిసీజ్ అని చెప్పి చెప్తారు. అదేమి అని చెప్తే మాంస కండరాల నుంచి వచ్చేటువంటిది. ఇవన్నిటిని కూడా సరి చేసుకోవచ్చు సార్. మన శ్వాసక్రియ, మన పిరమిడ్, మన జీవితం, సైకోసోమాటిక్ ఇమ్యూనో మెథడాలజీస్. నిజంగా మీరు దేవుళ్ళగా నేను దాన్ని ఎప్పుడు కూడా ఆ పదాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయకంటే సార్, మనస్సుని బుద్ధిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా రోగాలన్నింటినీ మనం నయం చేసుకోవచ్చు అనేది ఎంత గొప్ప విషయం సార్. నిజంగా ఏ మందులు, ఏ ఇన్సులిన్ లేకుండా. ఇది జబ్బు అనే దానికంటే డబ్బు అనే దానిలోనే ఉంది సార్. డబ్బు కాదు ఇప్పుడు కొట్టుకునే డబ్బు. ఇది రెండే. మీ హార్ట్ వచ్చేసి ఎక్కడుండి అది ఏముండదు అని చెప్పేసి ఎవరిని అడిగినా కానీ డబ్బులా. రైట్ సార్. ఇది మనం సింపుల్గా డబ్బు రెండింటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. డబ్బు సంపాదించకూడదు అని కాదు, డబ్బు సంపాదించాలి. మీ భార్యాభర్తలకు డబ్బు కావాలి, అది ఆస్తి కావాలి. డాక్టర్లకు ఆస్తి కాకూడదు. ఆ డాక్టర్లకు ఇప్పుడు ఏమవుతాడు, అది మీరు చూడండి, ఎక్కడ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మల్టీ స్పెషాలిటీ కాదు సార్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మార్కెటింగ్ పర్సన్ కలిసాను నేను. రీసెర్చ్ జరిగిందంట అసలు మన దేశంలో ఎక్కువ డబ్బు ఎక్కడుంది అని. హాస్పిటల్స్, డాక్టర్స్. అంటే మార్కెటింగ్ ఏదైనా వాళ్ళ కోసం చేస్తే తొందరగా డబ్బు వచ్చేది డాక్టర్ల నుంచే అండి. అవును. చూడండి, షాక్. డాక్టర్ అంత డబ్బా. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కరోనా టైంలో నేను చూస్తే అతను నేను లోన్ తీసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేసినాను అన్నాడు. కరోనా అయిన వెంటనే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను అన్నాడు. కరోనా అయిన వెంటనే ఏం రా అని చెప్పేసి ఫ్రెండ్, దానివల్ల ఏం రా అని చెప్పి చెప్తే ఏం రా అంటావు కదరా. కరోనా టైంలో నేను నిద్రపోలేదు, డబ్బు ఎంచుకున్నాను. రేయింబుగులు డబ్బు ఎంచుకున్నాను. అది సార్. ఇప్పుడు షుగర్ ఇంకో 6 నెలలు రాబోతుంది అని చెప్పే స్మార్ట్ వాచ్లు వచ్చేస్తాయి త్వరలో. ఇప్పుడే ఉన్నాయి సార్ స్మార్ట్ వాచ్లు, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఎట్లా సెర్చ్ చేసుకోవాలా, ఎట్లా బాగుపడాలనేది మాత్రం ఎవరు చెప్పడం. మందులు వాడండి రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ఎక్కడ చేస్తా ఉన్నారు, ఏ ఎలుకల మీదనో పందుల మీదనో చేస్తారు.
మనసులకు తెచ్చేస్తారు. అవును. ఆ మనుషులు ఏమవుతాండారు అనేసి వాళ్ళు ఆలోచించి డాక్టర్లు చెప్పడం లేదు. ఆ, ఎంతమంది డాక్టర్లు మేము ఎందుకు మందులు వాడాలనేది ఆలోచించేస్తున్నారు సార్. అసలు ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలా. రాకూడదు. ఫుడ్ ద్వారా షుగర్ రివర్సల్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఇది చేస్తున్నారు కానీ అయ్యో అవేమి. విపరీతమైన ప్రోగ్రాములు. అవును అవును. ఇది నేను కూడా ఈ మధ్యలో ఒకరు సినిమా యాక్టర్ సార్, హౌ టు రివర్స్ యువర్ డయాబెటీస్, Yes. హౌ టు రివర్స్ యువర్ థైరాయిడ్, అవును. ఫేస్బుక్ వాటిల్లో దంచి మా కొడుతున్నారు మిస్సెస్ నేను ఎక్కువ చూడరుగా. టైం స్పెండ్ చేయలేను, అవును. దానివల్ల మా మిస్సెస్ వచ్చేసి ఇన్ని ప్రోగ్రాంలు వచ్చినాయి చూడు, నువ్వు ఎప్పుడు ప్రోగ్రామ్ ఇవే అని చెప్పి నన్ను అడుగుతారు. అచ్చా. వదలండి మేడం, ఎందుకు నేను ప్రోగ్రాంలు ఇచ్చి నేను పెద్దోడిని కావాల్సిన అవసరం లేదు అని చెప్తే ఇప్పుడు శ్రీనివాస్ గారు పిలిచి ఇప్పుడు కూర్చోబెట్టి చేయాలి. చెప్పిస్తా అన్నారు. అవును, అవును, అది ఒక రకమైన సంతోషం. అవును. నాకు ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు చెప్పినారు కదా, మార్కెటింగ్ స్టైల్స్ నాకు తెలియదు, నాకు అవసరం లేదు. మనం చేద్దాం కదా సార్. అది మార్కెటింగ్ చేయకపోతే, మంచి మార్కెట్ కాకపోతే చెడు మార్కెట్ ఎక్కువ అవుతుంది. పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మంచిని పెంచాలి మనం ఇప్పుడు అర్జెంటుగా. అది అది మీ ఇష్టం సార్, మీరు పిలిచిన దానివల్ల చెప్పినాను. Yes, yes. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తాను. రైట్ సార్. వేగల్ టోన్ Oh. అంటే ఏంటి సార్? అది పడిపోతే లివర్ తనంతట తానే గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుందండి. సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి వేగస్ నర్వ్ వచ్చింది, ఆ, ఆఫ్ ఈ రేట్ అదే హార్ట్ రెస్పిరేషన్ ఇవన్నీ కూడా అవుతుంది ఆ, సార్. అత్యంత ముఖ్యమైన తెలుసుకోవాల్సింది ఏమి అని చెప్తే, మనం ముక్కు రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటా ఉన్నాం అవును. సార్. ఇది పోతా ఏమవుతుంది, అది డైరెక్ట్గా బ్లడ్కి ఎందుకు మనము మన గాలిని వదలడానికి కాదు. ఆ, అదే విధానంగా ఈ వేగల్ టోన్ అనేది మనలో ఈ హార్ట్ రేటు, ఈ రెస్పిరేటరీ రేటు, ప్రతి ఒక్కటి ఆ. మీరు ప్రతి ఒక్క ఎమోషన్ను మీరు పంపిస్తా ఉన్నారు ఓకే. ఎక్కడికి, మెదడుకు. రైట్. ఆ మెదడులో వచ్చేసి ఆ క్రషింగ్ జాస్తి అయిపోయింది. క్రషింగ్ జాస్తి అయినప్పుడు ఎక్కడ అవుతుంది? ఉమ్, ఇప్పుడు ఒక రబ్బర్ పెట్టినాం సార్, ఒక టైం వరకు లాగొచ్చు, ఇంకొక టైం వరకు లాగితే అది సన్నగా కనిపిస్తుంది. అవును. ఇంకొద్దిగా లాగినప్పుడు పట్టనే అవును. పగిలిపోతుంది. అదే మాదిరి మన మెదడుకు మనము చేసే ఒత్తిడి వల్ల ప్రతి ఒక్కటి ఓకే. ఈ జబ్బులు రెడీ అవుతున్నాయి సార్. వేగల్ టోను, వేగల్ యాక్టివేషను, ఆ, వేగస్ నర్వ్, మీరు మరి ఏమన్నా చేయండి, ఫైనల్గా వచ్చేది ఎక్కడ అని చెప్తే మీ పిరమిడ్ ఆ, స్టార్టింగ్ పాయింట్, మీ రెస్పిరేషన్. నేను చెప్పినాను ఉమ్, ప్రాణ విద్య, ప్రాణాయామ. ఉమ్, స్వామి నిరంజనానంద సరస్వతి రాసిన ఒక అద్భుతమైన పుస్తకము. ఆ, ఇట్లాంటి శివ సంహిత, స్వరసింతామణి, ఆ, కావాల్సిన బుక్స్ ఉన్నాయి సార్. ఓకే. అంటే మన వాళ్ళని మనము ఇంకోటి, మనం గట్టిగా పాటలు పాడినా, చల్లటి నీళ్ళతో స్నానం చేసినా కూడా ఈ వేగల్ నర్వ్ యాక్టివేట్ అవుతుందంట. సార్ నేను చెప్పేది ఏమి అని చెప్తే, చల్లనీళ్ళు, ఉడుకు నీళ్ళు ఆ, స్నానం చేయండి. మీకు ఎట్లున్నప్పటికీ మీకు ఎంత రిఫ్రెష్ అవుతుంది అనేసి మీకు అర్థమవుతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చల్లనీళ్ళతో ఇట్లా మొహం స్లాష్ కడుగు. చేయండి, ఆ. ముఖం కడగండి. ఆ యాక్టివేషన్ ఎట్లా అవును, ఉంటుంది చూడండి. అవును, అవును. ఇది వేగల్ టోన్ ఒక్కటేని కాదు సార్, ఫుల్ ఫేషియల్ మజిల్స్ ఓకే. యాక్టివేషన్ అవుతుంది. మామూలుగా జపాన్ వాళ్ళకు మనకు వ్యత్యాసము, ఆ, లైఫ్ లాంగిట్యూటీ జాస్తి అవుతుంది అంటే ఓకే. టోనో నార్మ్ అనేసి మన శరీరంలో ఒక రక్త కణము పొడవుగా ఉంటుంది, ఎలాంగేషన్ అవుతుంది. అది ఎందుకు ఎలాంగేషన్ అవుతుంది అని చెప్తే, జస్ట్ బికాస్ ఆఫ్ వేగల్ టోన్ యాక్టివేషన్. ఓకే. వాళ్ళు మనకంటే మాంసాహారాలు, ఆ, అవును, మనకంటే మంచి ఆహారం తినడం లేదు, అవును. అయినా వాళ్ళు వచ్చేసి ఆ పరిస్థితులు ఆ, సంతోషంగా ఉంటారు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ, వాళ్ళ జీవన పద్ధతి సార్ ఆ, అత్యంత అమూల్యమైనది. అది ఓకే. మన ఇండియా నుంచి ఒకతను వెళ్ళినాడు అండి సార్ జపాన్కు. ఆ, పెన్ను అది ముందుగా జరుగుతాడని రీసెర్చ్. ఇది పెన్ను కింది భాగం ఒకరు, పై భాగం ఒకరు, నిబ్బు ఒకరు, దాన్ని రాసే నిబ్బు ఇంకొకరు, వేరే వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారంట. అంటే 4 ఇళ్ళలో 4 రకాలుగా. అవును. ఎందుకు మీరు ఇట్లా చేస్తారు, ఒకటే చేస్తే మీకు లాభం వస్తుంది కదా అని మన ఇండియన్ అడిగినాడంట. నేను ఈ భాగాన్ని నేను అద్భుతంగా చేయాలా, అది. అన్నిటికంటే నేను ఈ అద్భుతంగా చేయాలా. ఇది వాళ్ళు నేర్చుకునే పద్ధతి సార్. మనకు 3 దేశాలు కనిపిస్తాయి ప్రపంచంలో ఎక్కడ కూడా. ఒకటి చైనా చీప్ రేటు, అవును, జపాన్ ఫస్ట్ క్వాలిటీ, అవును, ఇండియా వచ్చేసి రెండింటికి మధ్యలో. అవును. ఈ 3 పద్ధతులను అవలంబించడం కాదు సార్. మనం జపాన్ వాళ్ళ పద్ధతి జీవించగలిగితే 100 సంవత్సరాల కంటే తక్కువ బతకకుండా బతకచ్చు సార్. సార్ ఇప్పుడు ఈ మన
గట్ బ్రెయిన్ యాక్సిస్ అవును. ఏంటి సార్ ఇది? ఇంతసేపు మనం మాట్లాడేది ఏమేం చెప్పి చెప్తే గట్ పేగులు, అవును బ్రెయిన్, అవును ఇటు రెండింటి మధ్యలో కనెక్టివిటీ, వేగస్ నర్వ్ ఉండొచ్చు, ఆ, ఆహారం ఉండొచ్చు. ఆ, ముఖ్యంగా మనకు ఐబిఎస్లో హెచ్ పైలోరై అనేసి ఒకటి, ఆ వేగల్ టోన్ ఇన్ఫెక్షన్స్, ఆ, ఇన్ఫ్లమేషన్స్ మన బ్రెయిన్లోనే స్టార్ట్ అవుతాయి. ఆ, ఫస్ట్ వచ్చేసి ఏదే కానీ హైపోథాలమస్లో ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు శరీరం అంతా కూడా వాపు అని చెప్పి చెప్తాం సార్. ఇన్ఫ్లమేషన్ అని చెప్తే మామూలుగా మన పరిభాషలో వచ్చేసి వాపు. ఆ, వాపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అది ఎనీ ఇన్ఫ్లమేషన్ కంటైన్స్ 3 మెయిన్ మేజర్ థింగ్స్. ఒకటి వచ్చేసి వాపు, రెండోది వచ్చేసి అక్కడ చెడ్డ పదార్థం చేరడము, మూడోది వచ్చేసి దాన్ని రూబ్రిక్ అని చెప్పేసి చెప్తారు, ఓకే మూడోది వచ్చేసి దాన్ని అది చెడ్డ బ్యాక్టీరియాలు చేరడము. ఏదైనా కానీ కొద్ది రోజుల తర్వాత ఒక పదార్థాన్ని నీళ్లు కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఒక పాత్రలో పెట్టేసి మామూలు నీళ్లు పెడితే పాచి కడతాండి అది. అవును అదే మన శరీరంలో ఎందుకు చెడిపోదు? ఆ విధంగా మన ఆహారాన్ని, మనం తినే ఆహారము ఎక్కువ భాగము ఏం చేస్తాము? మైదా పిండితో తింటాము, జతలో ప్రాసెస్ ఫుడ్, అవును పొటాషియం మెటాబైసల్ఫేట్ అని చెప్పేసి ప్రిజర్వేటివ్ ఐటమ్ ఉంది సార్. అవును అది ఏం చేస్తుంది? ప్లస్ గ్లూటామేట్, ఈ మసాలా పూరి, పానీపూరి, ఎస్ బేల్పూరి, బేల్పూరి కొద్దిగా తక్కువగా వేస్తారు. టేస్టింగ్ పౌడర్ సార్, టేస్టింగ్ పౌడర్ వేసిన వెంటనే మన టేస్టింగ్ బర్డ్స్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అవుతుంది సార్. అవును మన పేగులకు పోయినప్పుడు ఏదైనా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి వీలు లేదు సార్. శ్రీనివాస్ సార్, ఇదన్నీ కూడా మనకు అన్నీ ఈ బ్రెయిన్ గెట్ యాక్టివేషన్లోనే డిఫరెన్స్ వస్తుండది. ప్రతి ఒక్కటి మనల్ని హింసించడానికి తప్పగా క్షమించడానికి, క్షేమంగా చూసుకోవడానికి లేదు సార్. సార్ H1AC ఏంటి సార్ అది? గ్లూకోజ్, అది మనలో ఉండే ఇన్సులిన్ మెజర్మెంట్ సార్. అచ్చా, అది యోగా చేస్తే 0.8% తగ్గిందంట. అంటే ఎయిమ్స్ మీరు- వాళ్ళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఇచ్చుండే రీసెర్చ్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమేమి చెప్తే బీ యాక్టివ్. ఓకే మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి సార్, ఓకే యోగ ప్రకారమే. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేసి. నేను చెప్పేది ఏమేమి చెప్తే మీ పంచ ప్రాణాలను మీరు సక్రమంగా పెట్టుకోగలిగితే, యాక్టివ్గా ఉండగలిగితే మీ సర్క్యులేటరీ సిస్టమ్ బాగుంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ బాగున్నప్పుడు టాక్సిన్స్ ఉండవు, టాక్సిన్ రిమూవల్ ఎక్కడికక్కడ జరుగుతుంది. మీరు పేగుల్లోనో, లివర్లోనో, బ్రెయిన్లోనో అది కాదు. మేము సౌండ్ థెరపీ ప్రకారము ఒకటి ఉంది సార్, సౌండ్ బాత్ అనేసి. మీరు స్నానం చేసినారా? ఈరోజు స్నానం చేసినారా? మైండ్ బాత్ ఎప్పుడన్నా చేసినారా? ఏమది? అది ఎలా ఉంటుంది? మీరు సాయంకాలము వరకు పనిచేసినారు, సాయంకాలం తర్వాత మీరు ఏం చేయాలి? మీరు రిఫ్రెష్ కావాలనా? రిఫ్రెష్ కావాలంటే ఏం చేస్తున్నారు? ఏ బారుగో బీరుగో సినిమాలకు, బారుగో బీరుగో సినిమాలకు పోతారు. ఇది కాదు సార్. మీరు ఈరోజు ఉదయాన్నే చేసిన పనులేమి? పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇంకొకటి చైల్డ్హుడ్ ట్రామాస్, ఇవన్నీ కూడా మాట్లాడినాము. అన్నిటికంటే ముఖ్యమైనది జర్నల్ అనేసి. మామూలుగా బీకామ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. జర్నల్ అంటే ఆ రోజు వచ్చిన లెడ్జర్లో జర్నల్ అనేది ఒక దాన్ని వచ్చినోటి ఏమి, పోయినోటి ఏమి, ఎలా ఉపయోగించినారు, ఏమి ఉపయోగించినారు అనేసి. మనం ఎప్పుడన్నా జర్నల్ గురించి మాట్లాడినామా సార్? అది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో మేము టీచింగ్ చేసేది సార్. ఏమేమి చెప్తే మీరు ఆ రోజు జరిగిన పనులు, మీరు ఆ రోజు చేస్తూ ఉన్నటువంటి వ్యవహారము, మీకు ఎంత మాత్రం బాధ అయింది, హింసించింది, లేకపోతే మీకు సంతోషమైంది, ఇవన్నీ కూడా మీరు సాయంకాలం పూట ఒకసారి చేయగలిగితే అది మైండ్ బాత్ అని చెప్పి చెప్తాం సార్. ఆ మైండ్ బాత్ మాదిరినే ప్రతి ఒక్కటి మనకు ఉన్నాయి. చాలా టెక్నిక్స్ ఉంది సార్. ఒక టెక్నిక్, ఒక విధానము ఈ కాదు సార్. మీకేం సూట్ అవుతుంది, మీరు ఎలా రియాక్షన్స్ ఇస్తా అన్నారు, మీ సైకాలజీ ఏమి, ఇవన్నీ కూడా ఎవ్రీడే వీ రీడ్ అండ్ వీ క్యాలిక్యులేట్, వీ క్యాలిబర్, వీ మేక్ యూ టు రిఫ్రెష్. సూపర్ సార్. ఇంకోటి, ఓవర్ యాక్టివ్గా లేదంటే బాగా స్ట్రెస్ఫుల్ వర్క్ చేయడం వల్ల మనం తినే తిండి కూడా విషంగా మారే అవకాశం ఉందా సార్? అంటే 100% పాయిజన్ సార్. అవునా? మీరు ఇంతసేపు అడిగినారు ఏమనేసి, వేగల్ టోన్ అనేసి. అవును. ఆ వేగల్ టోన్ వచ్చేసి మన కడుపులో తయారయ్యే కెమికల్స్ను ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది సార్. అచ్చా. మనం HCl అనేసి
ఓకే. అది ఏమన్నా బయట తీసి మన చర్మం మీద వేస్తే కాలిపోతుంది. ఇట్ విల్ బర్న్ యువర్ ఎంటైర్ బాడీ, ఈవెన్ బోన్స్ సార్, ఎముకలు కూడా కాలుస్తుంది. ఓకే. అలాంటిది మీ శరీరంలో ఒక్కసారిగా ఆల్కలైన్ కంటెంట్, యాసిడ్ కంటెంట్, ఈ వేరియేషన్స్ ఎక్కడ వస్తాయి అని చెప్తే ఇక్కడనే సార్, మీ తినే ఆహారంలోనే ఉంది. ఓకే. మేము ఈ రీసెర్చ్ చేసేటప్పుడు కడపలో రీసెర్చ్ చేస్తే ఏమవుతుంది, కారం ఎక్కువగా తింటారు, అయినా తట్టుకుంటారు. కారణమేమి? వాతావరణం, ఓకే, ఎన్విరాన్మెంట్, ఫుడ్, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ ఆన్ ఇట్స్ ఓన్ సార్. ఇట్ క్యాలిక్యులేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఈజ్ క్యాలిబ్రింగ్. మనలో ఉండే దాన్ని ఆ ఈక్వలిబ్రియం చేసుకుంటా పోతుంది సార్. చలి ప్రదేశానికి పోయి కారం ఎక్కువ తింటామంటే కాదు, ఇక్కడ వచ్చేసి మంచి స్పైసీ ఫుడ్ కాకుండా తింటామంటే కాదు. అన్ని చోట్ల అన్ని విధాల ఆహారాలు ఉన్నాయి. దాన్ని ప్రతి ఒక్క దాన్ని విషయం చేసుకోకుండా తినాల్సిన పద్ధతి మీరు నేర్చుకోవాలి. మీరు నేర్పిస్తారు 100కి 100 భాగాలు. ఆ ధైర్యం నాకుంది. మా శ్రీనివాస్ గారిని పిలిచిన దానికి నేను చాలా సంతోషంగా వచ్చినాను. ఇంకోటి సార్, ఈ పంచకోశ సిద్ధాంతం అని చెప్తారు కదా, అవును, దానికి నువ్వు డయాబెటిక్స్ ఏంటి సంబంధం? పంచకోశాలంటే ఏమనేసి ఫస్ట్ అర్థం చేసుకుందాం సార్. అది అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఫస్ట్ వచ్చేసి అన్నమయ కోశం అని చెప్తే మన శరీరము. దీనికి పాపము ఏదీ తెలియదు, మీరు ఏం చేస్తే అది చేస్తుంది, ఊరికే చూస్తూ ఉంటుంది. ఇట్ ఇస్ ఏ జస్ట్ స్క్రీన్. మీరు ఏ భౌతిక ఆర్డర్ ఇచ్చి ఉంటారో, కమాండ్ ఇచ్చి ఉంటారో దాని ప్రకారం ఉంటుంది. ఇంకా ప్రాణమయ కోశము, మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే మిగతా ఈ పైనటి కిందిది అంటే అన్నమయ కోశము, ఈ విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశం అన్నీ కూడా దీని మాట వింటాయి సార్. మెయిన్గా వచ్చేసి నేను ఇన్ని రోజులు చదివింది, నేను నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మన ప్రాణవాయువులోనే ఉంది అని చెప్తాను సార్. సో అన్నమయ కోశం అంటే శరీరము, మన శరీరంలో భాగము. పాపం దానికి తెలియదు. ఏ ప్యాంక్రియాస్, బ్రెయిన్ కాదు సార్, మైండ్. ఓకే. మీరు చేయాల్సింది పిరమిడ్ ఇక్కడ ఉంది సార్. మీరు ఎక్కడెక్కడ ఎతుకుతా అంటారు సార్, ఎక్కడ ఏమీ లేదు సార్, మీలోనే అన్నీ ఉన్నాయి సార్. భగవంతుడు, దేవుడు. దేవుడు అంటే ఎవరు సార్? అహం బ్రహ్మాస్మి. మనసే మంత్రాలయము, మనసే దేవాలయము. సో యోగ నిద్ర సార్, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది మనకి? యోగ నిద్ర, ఎన్ఎల్పి, హిప్నోసిస్, ఈ 3 కూడా ఒకటికొకటి లింక్ ఉంది సార్. ఓకే. యోగ నిద్ర అని చెప్తే మన శరీరాన్ని మనము ఫ్రీగా వదలడము, ఏదే విధమైన ఒత్తిడి లేకుండా వదలడము. హిప్నోసిస్ అని చెప్తే దాన్ని మించినది. దాంట్లో వచ్చేసి ఈ బ్రెయిన్ వేవ్స్ను మనము ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మనము మాట్లాడేటప్పుడు బీటా స్టేటస్లో ఉంటాము. దాన్ని ఆల్ఫా స్టేటస్ తీసుకెళ్ళడం ఎలా? ఆల్ఫా నుంచి తీటా, డెల్టా, ఈ వేరియేషన్స్ను మనకు వచ్చేసి 30 MHz/s ఉంటుంది సార్ ఆలోచన పద్ధతి. ఆ 30 నుంచి తక్కువ చేసుకుంటా ఉండేంత మంచిది. ఇప్పుడు యోగాలో అష్టాంగ యోగా అని చెప్పినాను. ధారణ, ధ్యాన, సమాధి. ఈ 3 ధారణ అని చెప్తే కాన్సన్ట్రేషన్, ధ్యానము అని చెప్తే మెడిటేషన్, సమాధి అని చెప్తే ఏదే విధమైన పనులు లేకుండా మనకి ఇది నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అనేసి బెంగళూరులో ఒక సన్యాసి మీద ప్రయోగం చేసినారు సార్. ఏమేమి చెప్తే ఎక్కడ కూడా యూరిన్ 100 ml కావాలా, అతను ఒక బీకర్ తీసుకొని రండి అనేసి 100 ml ఇచ్చినాడు. కరెక్ట్గా 100 ml. ఇది ఎట్లా సాధ్యము? మై థింగ్. ఓకే, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోవాలి. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రమణ మహర్షి స్వామీజీ. మనం రమణ మహర్షి అని వెంటనే నమస్కారం చేస్తాము. ఆ గురువు గారు ఎడమ చేతి మీద ఒక పుండు వచ్చింది. ఆ పుండు వచ్చిన వెంటనే, ఏం గురువుగారు మీకు శరీరం మీద పుండు ఉండదు, మీకు నొప్పి చేయడం లేదా అంటే, నొప్పి ఏం కాలేదే. లేదు గురువుగారు అసహ్యంగా ఉంది, నేను వర్షం గారుతున్నది, నేను చేస్తాను. ఒక అతన్ని అనుచరుడికి క్యాన్సర్ రావాల్సి ఉంది, దాన్ని వీళ్ళు తీసుకుంటారు. అయితే చేస్తావా, చేసుకో. అట్లా కాదు గురువు గారు, ఇది అనస్థీషియా ఇవ్వాలా,
లేదు, నా ప్రాణాన్ని నేను కంట్రోల్ చేస్తాను, నా ప్రాణవాయువును కంట్రోల్ చేస్తాను, మీరు చేసుకోవచ్చు. గాయం చేసేటప్పుడు దాన్ని చుట్టూ తీసేటప్పుడు అడుగుతారు నొప్పి అవుతాడా, అక్కడ ప్రాణమే లేదు, నొప్పి ఎట్లా అవుతుంది? ఇలాంటి పుణ్యాత్ములు మహానుభావులు మనకు నిదర్శనము, ఆదర్శప్రాయం సార్. ఇంకొకటి సార్, నేను ఇంకో విచిత్రమైనది విన్నాను. పొద్దున్న 5:30 కనుక లేచి దీపాన్ని చూస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుతుందంట, నిజమా? అది ఒక వరకు త్రాటకము అని చెప్పేసి ఉంది సార్. యోగాలో త్రాటకము అని చెప్తే ఏదైనా సరే, అదే మీరు ధారణ త్రాటకంలో దాదాపు ఒక 36 పద్ధతులు ఉన్నాయి. ఓకే. త్రాటకం అని వెంటనే యోగాలో ఉండేది ఒకటి క్యాండిల్ వెలిగించి దాని మధ్యలో చూడమనేసి, ఆ ఒక చుక్క అవుతుంది, అది బిందువు సూది మొన మాదిరి కనిపిస్తుంది సార్. దాని తర్వాత మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకుంటే కనిపిస్తారు సార్. అంతవరకు వెళ్ళొచ్చు. కాకపోతే దాన్ని చేయడము, చేపించడము అన్నీ కూడా ధారణ వరకు మాత్రమే ఉంటారు. ధ్యానము, సమాధి ఈ రెండింటికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రాపంచికంగా లేనిపోంది వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాల్లోనే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. నాకు ఒక గురువు గారు దొరికినారు సార్. నీకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను, 3 లక్షలు ఇవ్వన్నాడు. లేదు, నేను ఇట్లా చెప్పలేదు. గురువు గారు నాకు థర్డ్ ఐ వస్తుంది అనేసి, అది మీ ద్వారా వస్తుంది అనేసి నాకు నమ్మకం లేదు, నీకు ఖచ్చితంగా వస్తుంది, నేను చేస్తాను, చేయండి, నాకు థర్డ్ ఐ వస్తే 6 లక్షలు ఇస్తాను. సూపర్, అంతే. మీరు 3 లక్షలు అడిగినారు, నేను 6 లక్షలు ఇస్తాను. ఇది ఒక ఫ్రెండ్ నిమాన్స్కి తీసుకెళ్ళినాను సార్. న్యూరో సర్జన్, టీబీ అయింది. ఆ టీబీ తక్కువ చేయడానికి ఆ ఎముకలు తీసేస్తాము, అతన్ని బాగు చేస్తాము అనేసి. అది ఖచ్చితంగా బాగు చేయండి, నాకు సంతోషమే. అది వేరే వాళ్ళకైతే డబ్బులు అది ఈ కొన్ని తెప్పించాలా, అది ఇది అనేసి లాస్ట్కి వచ్చేసి అంటే బయట చేయాలా, ఇక్కడ కొన్ని తక్కువ ఉండే అది ఇది అనేసి డబ్బులు అడిగినారు. సరే డాక్టర్ గారు, మీరు నాకు ఒక్కటి గ్యారెంటీ ఇవ్వండి, ఒక డాక్టర్గా మీరు అతనికి చేసినప్పుడు కాళ్ళు ఏమి డ్యామేజ్ కావా? ఇప్పుడు నడుస్తాడు కొద్దిగా, ఆ నడవడం సరిపోతుంది. అతని పని అతను చేసుకునేటికంటే అతను డబ్బులు ఇవ్వడం లేదు, నేను డబ్బులు ఇస్తాను. మీరు ఏం డబ్బులు అడుగుతాడారో ఒక డాక్టర్గా మీరు ఇస్తాడారు అని చెప్పేసి మీ డొనేషన్ కాబట్టి 1.5 లక్షలు అన్నారు. నాకు కన్స్ట్రక్షనే వద్దు, నేను డబ్బులు ఇస్తాను, 3 lakhs ఇస్తాను. ఏదే కారణానికి అతనికి ఏ నరువు డ్యామేజ్ కాలేదు అనేసి మీరు సర్టిఫై చేయాలా అని చెప్పినాను. నేను మనిషిని చేసేటప్పుడు ఇట్లా అనొచ్చు, మళ్ళీ ఇట్లా చేసేటప్పుడు అనొచ్చు అనేసి మీరు బయట పక్కన చూడకుండా ఉంటామా, చేస్తామా, మా కాన్సన్ట్రేషన్ ఉంటుందా అని చెప్పేసి మీరు అడుగుతా అన్నారు. రోబోటిక్ సర్జరీ చేసినా కానీ డ్యామేజ్ అవుతాయి, అది గ్యారంటీ ఎవరు ఇవ్వడానికి కాలేదు. మళ్ళీ బతికిన రోజులు బతికని నేనే వాళ్ళకు ఇప్పుడు 3 లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్కి అతనికి చెప్పినాను. మీరు ఉన్న రోజులు సంతోషంగా తిన్న ఆహారం బాగా తినండి. దీనికి ఇప్పుడు ఎందువల్లంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అది మీ ఎముకలు, ఇప్పుడు ఎవరు ఏం చేయడానికి కాదు. నేను చెప్పినా కానీ అబద్ధాలు చెప్పాలా, అబద్ధం నేను చెప్పడానికి పోవడం లేదు, నీకు అష్యూరెన్స్ ఇవ్వడం లేదు, ఇది ఉండే పద్ధతి, ఇదో డబ్బులు తీసుకొనేసి అక్కడనే వాళ్ళకి మాది నా చేత నేను డబ్బులు ఇచ్చేసేసి బయటకు వచ్చేసినాను. సార్, ఇప్పుడు ఈ షో నుంచి మనం బేసిక్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోండి ఉదాహరణకి. సో మీరు నాకేం చెప్పాలంటే, ఒక డయాబెటిక్ పేషెంట్ ఈ రోజు నుంచి మీ స్టైల్లోకి మారడానికి అతని డైలీ రొటీన్ ఎలా ఉండాలి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఒక డైలీ రొటీన్. సార్, ఫస్ట్ రోజు నుంచి నేను అదన్నే ఎక్స్ప్లెనేషన్ చేసేది సార్. ఓకే. వాళ్ళకు మనం ఇప్పుడు ఏదో చెప్పేస్తే వాళ్ళు ఏమేమో ప్రయత్నాలు చేస్తారు. ఓకే. మనం చెప్పాల్సిన పద్ధతి ఏమి, వాళ్ళకు సైకోసోమాటిక్ ఇమ్యూనో డిజార్డర్ నుంచి మిమ్మల్ని మేము మామూలుగా తీసుకెళ్తాము. అవన్నిటిని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తా పోతాము. మీరు దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తా సాయంకాలం మీరు నోట్స్ పంపించాలి. మీరు పండుకోకముందు జర్నల్ గురించి చెప్పినాము. ఆ జర్నల్ పంపించినప్పుడు ఏమవుతుంది, మీరు ఒకరోజు అబద్ధం చెప్తారు, రెండో రోజు అబద్ధం చెప్తారు, ఏదో పని నుండి అబద్ధం చెప్తారు, రోజు చెప్పరా? అంతే. మిమ్మల్ని మీ పాటికి మీరు వదిలేస్తే మీరు 30 రోజులు అబద్ధాలే చెప్తారు. కాబట్టి మేము మా పక్క నుంచి తప్పులు చేయడం లేదు, మీ పక్క నుంచి తప్పులు వద్దు. కరెక్ట్, సూపర్.
సార్ నాకు ఇంకో బేసిక్ డౌట్ సార్. ఆ. మన ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ప్రాచీన కాలం నుంచి మన జనజీవనంలో ఒక భాగం మనిషికి, మన అవును. ఇండియన్స్కి ముఖ్యంగా. ఆ. కానీ డాక్టర్లు ఎప్పుడు కూడా దీన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఎందుకు చేర్చలేదు సార్ ఇది? ఇప్పుడు ప్రపంచాద్యంతంగా చేరుస్తా ఉన్నారు సార్. డబ్ల్యూహెచ్ఓను రికగ్నైజ్ అయింది, అది ఓకే చేస్తా ఉన్నారు. Wow. కాకపోతే అది కొద్ది టైం పడుతుంది. ఓకే మన యోగా వచ్చేసి ఇన్ని సంవత్సరాలు యోగా పద్ధతి కాదు సార్, ప్రపంచం అంతా ఒప్పుకోలేదు. ఇప్పుడు 198 దేశాలను ఒప్పుకొని చేస్తా ఉన్నారు సార్. యోగా డే అని చెప్తా ఉన్నారు, వరల్డ్ యోగా డే. ఓకే నేను ముందుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు మాకు టైం ఎక్కడ ఉన్నది అని చెప్పేసి చెప్పిన రోజులు ఉన్నాయి. ఈ రోజు అదే సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, మీ టైం ఎప్పుడు ఉంటుంది, మీరు ఎప్పుడు మాట్లాడగలరు, మీరు ఎలా అది నాకు సహాయం చేయగలరు అనే స్థితికి వచ్చి ఉండదు యోగా. మీరు యోగాని ఒక ప్యూర్ న్యూరలాజికల్ టూల్ గా చెప్తారా, వాడుతున్నారా దాన్ని? అంతే, మనము సైకో, న్యూరో, ఇమ్యునో, సొమాటిక్ అన్ని ఇన్ కాంబినేషన్. ఏదో ఒక పద్ధతిని చేయడం లేదు. సౌండ్ థెరపీ, ఆకు ప్రెషర్, హిప్నోథెరపీ, యోగా, ఆకు ప్రెషర్, మీకు ఏమేం పద్ధతులు మందులు లేకుండా చేయొచ్చును, అన్ని పద్ధతుల్లోనూ మీకు ఏది సూట్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. నాకు తెలుసుండే విద్యలు మీ తల మీద పెట్టడం కాదు. అది మొదట 30 రోజులు మేము అది చేస్తా ఉన్నాము. దాని తర్వాత ఇండివిజువలైజేషన్ పోతాం సార్. ఓకే, అంటే మీరు ఒకటి 3 టైర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు కదా, ఏంటి సార్ అది, ఎట్లా ఉంటుంది అది? సైకో, సొమాటిక్, న్యూరో, ఇమ్యూనలాజికల్ డెవలప్మెంట్ యాక్టివేషన్. దాంట్లో వేగస్ నర్వ్ ఉంది, బ్రెయిన్ గట్ యాక్టివేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. ఇన్ టోటల్గా అదే మనం ఒక 50 మందిని ఏం తీసుకుంటామో వాళ్ళకు అందరికి కూడా అన్ని విధాలను సూట్ అయ్యే విధానంగా తీసుకెళ్తాము. దాన్ని 30 days అంటే 31st డే నుంచి పెయిడ్ ప్రోగ్రామ్గా చేస్తాము. ఆ పెయిడ్ ప్రోగ్రాంలో ఇండివిజువలైజేషన్ ఒక్కొక్కరిని తీసుకుంటాము. ఇక్కడ 30 రోజులు మనం ఏం చేస్తామో ఆ 30 రోజులు ఇది డిఫరెంట్గా ఉంటుంది, మాస్గా ఉంటుంది, ఇది క్లాస్గా ఉంటుంది. ఇండివిజువలైజేషన్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీకు అన్ని విధాల టేస్ట్లు ఒకే రకంగా ఉండాలనేది లేదు. మీకే ఇష్టమైంది మీకు కొద్దిసేపట్లో ఇష్టం కాదు. దాంతోపాటు ఇప్పుడు వేరే వాళ్ళకు 10 మంది, మనం 50 మందిని తీసుకుంటాము. దాంట్లో 50 మందిలో 30 మందికి డబ్బు కట్టడానికి రెడీ అవుతారు. ఆ 30 మందిలో 30 రకాలుగా ఉంటారే కానీ అందరూ ఒకగా ఉండడానికి సాధ్యం లేదు. దానివల్ల 30 మందిని మనము తీసుకునే వాళ్ళను 30 మందిని మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మనం కొద్దిమందిని సెగ్రిగేట్ చేస్తాం, ఉన్నా లేకపోయినా వాళ్ళని పంపించేస్తూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అబద్ధం అనేసి మనకు ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు పంపించే నోట్స్లోనే మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమనేసి మనం గమనిస్తూ వస్తాము. అందుకోసమే 1000 మందిని చేర్చడం లేదు, జస్ట్ 50 మెంబర్స్లో మనకు ప్రతిరోజు మనము వాళ్ళని ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తాము. వాళ్ళు ఎంత మాత్రం నిజం చెప్తాడారు, అబద్ధాలు చెప్తాడారు అనేది మనకు ఆ హిస్టరీలోనే తెలుస్తుంది. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాకు మొత్తంలో ఈ వేగస్ నర్వే చాలా కీలకమైంది. మైండ్ ఇస్ ది కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్ అనేది సార్. ఆ మైండ్ నుంచి ఇవన్నీ వచ్చేది సార్. రైట్. ఈ వేగస్ నర్వ్ని షాక్ ఇచ్చి యాక్టివేట్ చేస్తారా సార్? యాక్టివేట్ చేస్తారు, ఏదే విధమైన కెమికల్స్ ఉపయోగించము. షాక్ అని చెప్తే నా ఎదురుగా రావాలి కదా, అదే నా ఎదురుగా వస్తారు కదా. నేను ఎవరిని నా ఇల్లు చూపించను, నా అడ్రస్ మీకు అవసరం లేదు, పర్సనల్ కాంటాక్ట్ అవసరం లేదు. సూపర్. కరెంటు ఇవన్నీ కూడా రూల్డ్ అవుట్. కెమికల్సే వాడము. ఇంకా కరెంట్ ఎక్కడికి వచ్చింది? మీ అనుమానం బాగుంది సార్. కరెంట్ ఇస్తారా అని చెప్తే నేను అంత క్రూరంగా యోగిక్ వే సార్, యోగిక్ వే. నేనే అదే నాకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తాను వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేదు. చచ్చుమీ దీక్ష అని ఉంది సార్. అశ్వత్థామ ధృతరాష్ట్ర మాది వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు అశ్వత్థామ కొడుకు, వాళ్లకు చక్షుమీ దీక్ష అనేసి ఇచ్చిండేది సార్. చక్షుమీ దీక్ష అంటే కన్ను దృష్టితోనే వాళ్ళకు శక్తి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. దాన్ని తెలియక మామూలుగా ఏం చేస్తాం, ముందుగా మనకు టెలివిజన్ ఉండలేదు. అయినా అది ధృతరాష్ట్రుడు అశ్వత్థామ నుంచి ఇది కురుక్షేత్రంలో ఏం జరుగుతాడేది అనేసి భగవద్గీతలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా ఇది భగవద్గీత వచ్చేసి
మా శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడింది అవును. అని చెప్పేసి అందరికీ మనకు తెలుసుండేది. కాకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడిన మాటలను మన అశ్వత్థామ వచ్చి చెప్పింది. అచ్చా అచ్చా అచ్చా. ఆ. అప్పుడు వచ్చేసి ఇది రికార్డ్ అయినట్లుగా మనం వ్యాస మహర్షి గారు Correct. ఉండేది. అవును. ఆ చక్షుపీ దీక్షలో మనము వేరియస్ మెథడ్స్ ఉంది సార్. టెలికైనసిస్, టెలిపతి, ఇవన్నీ కూడా పద్ధతులు ఉన్నాయి. ఆ. మనకు కావాల్సిన పద్ధతులు ఉన్నాయి. ఈ టెలిపతి ద్వారా అతను ఓకే, ఓకే. తెలుసుకునేసి చెప్పింది అది. చెప్పిందా? సంజయుడు చెప్పాడంటారు కాదా? సంజయ్ ఉపాధ్యాయ సంజయుడు అక్కడ ఉండి చెప్పాడు. అక్కడే అతను సంజయుడు జ్ఞానోనేత్రం ద్వారా తెలుసుకొని జ్ఞాన నేత్రం ద్వారా తెలుసుకునే అశ్వత్థామ సార్. అచ్చా, అశ్వత్థామ. ఓకే, మనకు అశ్వత్థామ ధృతరాష్ట్రుడికి చెప్పింది సార్. రైట్ రైట్. ఇతని కళ్ళు లేవు అక్కడికి పోయి చూడడానికి కాదు, అవును. జతలో చూసి అక్కడుండి ఇక్కడికి టెలిఫోన్ చేయడానికి మనకు మాత్రం మొబైల్ ఉండేది లేదు. ఆ మొబైల్ లేని దానివల్ల ఏమైంది లైవ్ అంటే ఫెసిలిటీ కూడా లేదు అప్పట్లో. లైవ్ టెలికాస్ట్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడైతే టీవీలో అన్నీ వచ్చేస్తాయి, క్రికెట్ మన ఫోన్ ఏమేమి. నుంచే వచ్చేస్తున్నాయి అన్ని. ఇప్పుడు మనమే చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు. మరి. ఆ వీడియో కాల్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ అప్పుడు లేవు. అవును. అప్పుడు జరిగి ఉండేది అశ్వత్థామ మాత్రమే. ఓకే. మా 7 చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. ఆంజనేయ స్వామి, అశ్వత్థామ, వీళ్ళందరూ, ప్రహ్లాదుడు, అవును. మార్కండేయ, వీళ్ళందరిలో ఈయన ఒకడు. ఇతనికి చక్షుపీ దీక్ష ద్వారా చేసి ఉండేది. చక్షుపీ దీక్ష అని చెప్తే కంటి దృష్టితో వాళ్ళకు జ్ఞానాన్ని ప్రసారించడము. ఇవన్నీ చేప మాత్రమే చేయగలదు. చేప వచ్చేసి ఒక 100 కిలోమీటర్లు పోయేసి ఆహారం తిని దాని బిడ్డలకు అక్కడి నుంచి ఆహారాన్ని పంపించగలదు. బా. అది నోట్లో తెచ్చి ఇవ్వడమో లేకపోతే ఏరే ద్వారా తీసుకొని ఆకులో పెట్టుకొని దేంట్లోనో పట్టుకొని పార్సల్ చేసుకొని రాదు. మరి పార్సల్ ఫెసిలిటీస్ దానికి తెలియదు. ఎట్లా తెస్తుంది? కడుపుకు తినేసి దాన్ని బిడ్డకు పంపించేస్తుంది. ఎట్లా? అదే సార్, అది దాంట్లో శక్తి. ఓకే సార్. ఇంకోటి, ఈ మెట్ఫార్మిన్ లాంటి మందులు బాగా వాడేవాళ్ళు ఇప్పుడు మీ డైలీ రొటీన్ అంటే మీరు చెప్పే అవును. దినచర్య పాటిస్తే పూర్తిగా మానేయొచ్చా ఆ మందులు? ఖచ్చితంగా మానవని నేను చెప్పను సార్. ఆ. మీ దగ్గర ఉండే డాక్టర్ల ద్వారా మీరు అది రెగ్యులర్గా చేసే ల్యాబొరేటరీల ద్వారా టెస్ట్ చేసుకునేసి మీకు తక్కువ అవుతా ఉంటే తక్కువ చేయండి. ఆ. తక్కువ అవుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా కాదు సార్, 100% నేను ధైర్యంగా చెప్పగలను. వావ్. మీకు అయిన తర్వాత చేయండి, కానీ మీరు ముందుగానే మందులు వదిలేసి నేను అట్లా చెప్తాను ఇట్లా చెప్తాను అనేసి ఏ విధమైన భరోసాలు ఇవ్వడం లేదు, ఆత్మీయంగా మాట్లాడడం లేదు. నాకు తెలుసుండేదాన్ని నేను డైరెక్ట్గా మీకు చెప్తాను. దాని తర్వాత మీకు అసలు దానివల్లనే ఫస్ట్ డబ్బులు ఇవ్వని చెప్తే అందరికీ అనుమానము. అవును. 30 రోజులు ఫ్రీ, 30 రోజులు ఫ్రీ, బ్రహ్మాండం. ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. 31వ రోజు అంటే 25 రోజు నచ్చితే 25 రోజు నచ్చితే మీరు ఎన్రోల్ కావచ్చు. నచ్చలేదు 25 రోజే కావాల్సింటే మీరు అది బుద్ధి లేని వాళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, సంతోషంగా వెళ్ళొచ్చు. 30వ రోజు వరకు కంటిన్యూస్గా ఏదే విధమైన 25 రోజే మీకు లాస్ట్ మూమెంట్ ఇంతమంది చేరినారు ఏదే విధమైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ మా దగ్గర లేవు, మేము చేయము. మేము లాస్ట్ మీకు నేను చెప్పగలిగేది ఏమి అని చెప్తే, ఒకటి మీరు ఖచ్చితంగా కమిటెడ్గా ఉంటే చేరండి, లేకపోతే వద్దు. అంతే కదా. మీకు మీ మనసు మీద మేము చెప్పే విషయాన్ని మీరు నమ్మకంతో చేయగలము అని చెప్పినప్పుడు మాత్రమే మా జతలో కలవండి. లేదు సంతోషంగా మీ ఇంట్లో మీరు చేసుకునేదాన్ని చేసుకోండి. మీ మెడిసిన్స్ మీరు వాడుకుంటూ, మీరు కూర్చుకుంటూ ఏమైనా చేసుకోండి, అది మీకు వదిలిండేది. నేను ఇవ్వగలిగిన భరోసా, నేను ఇవ్వగలిగిన ఒక ధైర్యం ఏమి అని చెప్తే 30 రోజులు ఫ్రీగా ఉండండి. అయితే ఒక్క మాట సార్, దీంట్లో మీరు మీ పద్ధతిలోకి వచ్చి మీ మాట వింటే షుగర్ మేనేజ్ అవుతుందా రివర్స్ అవుతుందా? నేను మేనేజ్మెంట్ రివర్స్ రెండు చెప్పడం లేదు సార్. క్యూర్ మేలు చేయడము గురించి మాత్రమే మాట్లాడతాను. జీరో అయిపోద్ది, జీరో కావడానికి గురించి మాత్రమే మాట్లాడతాను. టైం పీరియడ్ వచ్చేసి మీరు అలవాటు చేసుకునే పద్ధతులు, మీరు చేసే విధానంలో ఉంది. ఓకే ఓకే. నేను ఏదో ఒక విధంగా భరోసా ఇచ్చి నేను చెప్పడం లేదు మీకు ఇన్ని రోజులకే తగ్గుతుంది అని చెప్తే, మీరు చేసే విధానం, నేను చెప్పే విధానం కంటే మీరు దాన్ని పాటించే విధానంలో ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను, 90 డేస్లో తక్కువైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే అది బార్డర్ లైను, జతలో కొద్దిగా ఉండేవాళ్ళు, పూర్తిగా ఇన్సులిన్లో ఉండే వాళ్ళని మేము 90 డేస్లో మేలు చేస్తామని నేను ఈ రోజు కూడా చెప్పడం లేదు, చెప్పను. రైట్, సూపర్. రైట్, ఇప్పుడు మీరు ఫైనల్గా ఇది చెప్పండి సార్, మీరు ఈ ఫార్ములాతో ఎయిమ్స్ వాళ్ళతో వీళ్ళతో ఒక అది పెట్టుకోవాలని చూస్తున్నారు కదా, ఏం చేస్తారు?
సార్ నాకు ఇప్పుడు మెయిన్గా కావాల్సింది ఏమి వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియా అండ్ అబ్రాడ్. ఓకే. ఇప్పుడు నాకు కొంతమంది జపాన్ పేషెంట్స్ ఉన్నారు, అమెరికా పేషెంట్, వీళ్ళతో పాటు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. మన తెలుగు వాళ్ళు ఒక దేశంలోనూ ఒక రాష్ట్రంలోనూ లేరు సార్, ప్రపంచం అంతా ఉన్నారు. ప్రపంచం అంతా ఉన్నారు. దానివల్ల కొద్దిమందిని సెలెక్ట్ చేసుకునేసి, ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకునేసి నేను ఇవ్వగలిగితే, ఓకే, నేను ఒక దేశంలోని కాదు సార్, అనేక మంది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కలవాలా అని చెప్పేసి, ఓకే, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా యోగా అద్భుతంగా పనిచేస్తుంది. యోగాతో పాటు ఈ పద్ధతులు డ్రగ్లెస్ మెథడ్స్ ఇన్ని ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఎట్లా సూట్ చేయొచ్చు, ఏం చేస్తే ఎట్లా అవుతా అన్నది అనేసి ఇండివిజువల్గా చెప్తాము అనేసి నా ధైర్యంతో నేను చెప్తా అన్నాను శ్రీనివాస్ సార్. సూపర్ సార్. ఫైనల్గా మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నో పిల్ నో ఇల్. ఓకే. ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్. మీరు మీ విధానాలతో మీ జీవితాన్ని మీరు సక్రమం చేసుకోవాలనే కానీ ఎవరి మీదనో నమ్మకంతో కాదు. మీ నమ్మకమే మీ యొక్క ఆరోగ్యము. మీ జీవన పద్ధతులను, మీ యొక్క ఆలోచన పద్ధతిని మీరు చేంజ్ చేసుకోగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మీ ఇంటి వాకిలి దగ్గరనే ఉన్నాయి. మీ ఇంటి లోపలికి వస్తుంది. సుఖంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మాటల్లో కాదు చేతల్లో నిరూపిద్దాము. సూపర్ రండి అనేసి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు విన్నారు కదా, ఇది నిజానికి ఒక గేమ్ చేంజర్, ఒక అద్భుతం ఈరోజు ఎపిసోడ్ అనేది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం నమ్మేది ఏంటి, ఏ ప్యాంక్రియాస్ వల్లనో మనకి జబ్బు వచ్చింది, ఇంతే లైఫ్ టైం మందులు వాడాల్సింది అనుకున్నాం కదా. జస్ట్ మీ మెదడుని కంట్రోల్ చేసుకుంటే అద్భుతాలు జరగబోతున్నాయి. డాక్టర్ సుబ్బయ్య గారితో కలవండి. ఆయన ఇచ్చే మన హ్యాండ్ బుక్, దినచర్య హ్యాండ్ బుక్ కానీ, యోగ నిద్ర ఆడియోస్ కానీ, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అవి మీరు ఫాలో అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, ప్రపంచం మారిపోతుంది. ఇక డయాబెటిక్స్కి రాజధాని అని చెప్పుకునే మన తెలుగు నేల నుంచి డయాబెటిక్ను పారదోల్దాం. దీనికోసం మనం కంకణం కట్టుకుందాం. అందుకే వారు పెద్దవాళ్ళు, ఆయన మాట వినండి. ఖచ్చితంగా కాల్ చేసి ఆయనతో ఫస్ట్ 50 మందికి ఉచితంగా ఆయన ఇవ్వబోతున్న ట్రైనింగ్, ఆ ట్రైనింగ్లో మీరు పాల్గొనండి. మీ లైఫ్ని మొత్తం మార్చేసుకోండి. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.